స్మోకింగ్ కాసెస్ క్యాన్సర్. స్మోకింగ్ కిల్స్. ధూమపానం క్యాన్సర్ కు కారణమవుతుంది. ధూమపానం చంపుతుంది. కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. బీ సేఫ్, డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. సురక్షితంగా ఉండండి. మద్యం సేవించి వాహనం నడపకండి. డ్రగ్ కన్సంప్షన్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. డ్రగ్స్ వాడకం ఆరోగ్యానికి హానికరం. మే నెల 5వ తారీఖు పొన్నూరు పక్కన ఉన్న ఎన్హెచ్ రోడ్ లో జరిగిన యాక్సిడెంట్ లో భయంకరంగా చావబడ్డ ప్రత్తిపాడు తాలూకా కొర్నపాడు విలేజ్ కొత్తపేటకు చెందిన శ్రీమంగళ ఇళం గోపీనాథ్ దంపతుల యొక్క 32 కోట్ల విలువ చేసే నడిచే ఆస్తి, నడవని ఆస్తి దొంగతనం చేయకుండా ఉండడం కోసం ఆ ఆస్తిని నిజమైన వారసుడిగా సొంత కొడుకైన ముకుందం గారిని 3 సంవత్సరాలలో మైనర్ అవుతాడని తెలుసుకొని ఈ ఆస్తి మొత్తాన్ని కూడా గార్డియన్ అండ్ వాసాక్స్ సెక్షన్ 7 ప్రకారం ముకుందానికి ఈ ఆస్తిని తీసుకునే హక్కు ఉంది. తన అవసరాలకి తగినంత డబ్బునిచ్చి చనిపోయిన గోపీనాథన్ గారి యొక్క మిత్రుడు ఇంకా లాయర్ అయినటువంటి దామోదరన్ గారికి గార్డియన్ గా ఉండాలని ఈ కోర్టు తీర్పునిస్తోంది. ఈ తీర్పు ఇచ్చిన 7 రోజుల తర్వాత గార్డియన్ అయిన దామోదర్ గారిని ఆస్తి మీద హక్కుదారునిగా పిల్లల పెంచటానికి నువ్వు చేసే వ్యాపారాన్ని, దాంట్లో వచ్చే లాభాన్ని నెల రిపోర్టు కోర్టుకు అందిస్తూ దగ్గర ఉన్న జిల్లా కలెక్టర్ గారికి అందివ్వాలని ఈ కోర్టు తీర్పునిస్తోంది. వినాయకుడా, చెడంతా పోయి మమ్మల్ని ఆశీర్వదించండి. ఏంటి విశేషం? అందరూ ఇలాగొచ్చారు? పిల్లలకి ఇంటర్వ్యూకు కార్డు వచ్చింది. శ్రీమంగళం ఇంటిలో ఉద్యోగం కోసం మనుషులను అడిగారు. దర్శనం చేసుకున్నారా? చేశాం. రెడీ. నయనతార తిను తప్పకుండా సెలెక్ట్ అవుతుంది. నయనతార ఎవరు? కాస్త జరగండి. ఎస్ సార్. ఇది ఆఫీస్ స్టాఫ్లకి ఇంటర్వ్యూ, తోట పనికి రేపు. ఆ ఫైల్ ఎలాగమ్మా? నీ పేరేంటమ్మా? ఇందు. నువ్వు రామ్మా. నీ పేరు? వనజ. వనజ రా. నువ్వు రామ్మా. చీర కట్టుకునే రావాలన్న పని లేదు, చుడీదార్తో వచ్చినా ఓకే రా. అవును, నీ పేరేంటమ్మా? జయశ్రీ. నేను రాకముందే ఇంటర్వ్యూ స్టార్ట్ చేయమని ఎవరు చెప్పారు? ఇది ఆఫీస్ స్టాఫ్ కి నేను ఇంటర్వ్యూ చేస్తేనే కరెక్ట్ గా ఉంటుంది. నువ్వు ఇంటర్వ్యూ చేయాల్సిన తోట పని వాళ్ళు, వంట వాళ్ళు ఆ పక్కన ఉన్నారు. అది మాత్రమే కాదు, ఇంటర్వ్యూ పూర్తయిన తర్వాత కొలతలు తీసి యూనిఫామ్ కుట్టాలి. కొలతలు తీయాలా? వంట చేసే వాళ్ళకి ఎందుకు యూనిఫామ్? ఇది అయ్యగారి ఆర్డర్. అది అలా ఉంచు. అయ్యగారు రావడానికి బెంచ్ కార్ అడిగితే నువ్వేంట్రా చెత్త బండి తీసుకొచ్చావు? నన్ను వెల్కమ్ చేయడానికి వేరే కారు ఉంది, ఇది నన్ను వెల్కమ్ చేసే బండి. నీ చెప్పిన పని మాత్రం నువ్వు చూడు. అదే నేను అంటున్నాను, నీ పని నువ్వు చూసుకో. గొప్పోళ్ళు. మనం కలిసి ఇంటర్వ్యూ చేద్దామా? అలా మర్యాదగా అడుగు.
ఇక్కడ వీళ్ళందరూ నేను సెలెక్ట్ చేశాను, టచ్ చేయకూడదు. నీకు కావాలంటే ఇదిగో వీళ్ళందరూ సెలెక్ట్ చేసుకో. వీళ్ళిద్దరి దగ్గర మాత్రం ఇంటర్వ్యూ తీసుకుంటాను. ఇదొకటి ఫోన్ ఏ టైంలో వస్తుంది చూడు. గుళ్ళో ఉన్న దేవుణ్ణి రథం మీద ఎక్కి రమ్మన్నట్టుగా స్వాగతం పలుకుతున్నావా? ఊరే అదిరిపోయింది. అంతే కదా మరి, వచ్చేవాడు సామాన్యుడు కాదు కదా, శ్రీమంగళం ఇంటికే హక్కుదారుడు. బ్రహ్మాండంగా స్వాగతం చెప్పాలి, గొప్ప మేళ తాళాలతో. ఆ, 28 నిన్న జరిగినట్టుగా అయిపోయాయి. కోర్టు నిన్ను నాకు అప్పగించి అప్పుడు నీకు 3 ఈ చేతుల్లోనే నువ్వు పెరిగావు. వీడికివ్వాల్సిన ప్రేమను కూడా ఇచ్చి నిన్ను గారాబంగా పెంచాను. నీ మీద నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. ఆక్స్ఫర్డ్లో గాని కేంబ్రిడ్జ్లో గాని చదివించి గొప్పవాణ్ణి చెయ్యాలనుకున్నాను. కానీ బాల నేరస్తుల కారాగారం, సెంట్రల్ జైలే నీకు నివాసాలయ్యాయి. ఎన్నో గుళ్లకు వెళ్లి నేను ప్రార్థించాను. ఒంటరిగా ఉన్నప్పుడు ఏడ్చాను కూడా, నా బిడ్డకు ఎందుకలా జరుగుతోందని. 2వ క్లాస్ చదువుతున్నప్పుడు ఒక పిల్లాడి కన్ను పొడిచినప్పుడు మొదలయ్యింది. ఇప్పుడు 2 హత్యలు చేసే స్థాయికొచ్చాడు. నేను డబ్బు ఖర్చు పెడుతున్నందువల్ల జైల్లో విఐపి ట్రీట్మెంట్ జరుగుతోంది. చాలయ్యా, ఇకపైన ఇలాంటిదేమీ జరగకూడదు. కొత్త జీవితాన్ని మొదలుపెట్టు. చెప్పేది అర్థమైందా? ఇక నువ్వు శ్రీమంగళం ఇంటికి యజమానివి. నీ ఆస్తి విలువ ఎంతో తెలుసా నీకు? శ్రీమంగళం ట్రాన్స్పోర్ట్, శ్రీమంగళం ప్లాంటేషన్, శ్రీమంగళం హోటల్స్, శ్రీమంగళం థియేటర్స్, శ్రీమంగళం ఇండస్ట్రీస్. ఇకపైన వీటన్నిటినీ నువ్వే చూసుకోవాలి. మాకు కూడా అక్కడ ఆ తరువాత నీకేదైనా కావాల్సొస్తే నన్ను అడుగు. ఇదిగో చూడు సర్కార్, మన నంబియార్ సార్ చాలా మంచి మనిషి. నువ్వంటే అతనికి ప్రాణం. నువ్వు రాకముందు మాకున్న ఎన్నో అవసరాలు తీర్చింది మన నంబియార్ సారే. నీకు లార్జ్ కావాలా, స్మాల్ కావాలా? నాకేమొద్దురా, నేను మానేశాను. మానేసావా? ఈ రోజు నుంచి డీసెంట్ గా ఉంటాను. డీసెంట్ అంటరా? జైల్లో సారాయిన్ తాగినోడికి డీసెంట్ అంట. అలా ఉన్న పరంగా డీసెంట్ అవడం కుదరదు. ఎలాగూ నేను డీసెంట్ అవుతాను రే. దానికి విల్ పవర్ కావాలి, విల్ పవర్. దాని గురించి మీకేం సరే, తెలియదు. మా సంతోషం కోసం ఒక పెగ్గు తాగా. నీతోనే కదా చెప్పాను ఈ రోజు నుంచి మానేశానని ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థమవదా? తెలుగులోనే కదా చెప్పాను. ఒకడు డీసెంట్ గా మారుతాడంటే మారనివ్వరే. అయితే మరి ఇదేంటి? ఇదే డీసెంట్ రమ్. కొత్తగా వచ్చింది మార్కెట్లోకి, మెల్లిగా కిక్కెక్కుతుంది. కలపరా ముగ్గురికి. అయితే నేను కూడా ఈ రోజు నుంచి డీసెంట్ అయిపోతున్నాను. అలాగైతే నేను ఈ రోజు నుంచి దానికి డీసెంటే. అవకాశం లేదు అసలుకి. కుమారు, అయ్యో, కష్టాలుంటేనే సంతోషం పెరుగుతుందంట. ఆహా, కిక్కులోన నాకేం తెలిసే అవన్నీ. నోటు ఉంటేనే చిల్లర కూడా ఉంటుంది. మనలాగా జైల్లో ఉండేవాళ్ళంతా మహాత్ములు అవుతారని ముందో మహాత్ముడు చెప్పింది కరెక్టే. లాలా లజపతి రాయ్, తాందియా తూంది, బాల గంగాధర తిలక్. ఈ బాలన్ గంగాధరన్ తిలకన్ ముగ్గురు కలిసే ఉన్నారు. అవును, అందులో తిలకమే ఇప్పుడు సినిమాల్లో ఉన్నారు. కానీ వీళ్ళంతా దొంగతనం చేసే కదా జైలుకి వెళ్ళారు. అది తలుచుకుంటేనే కష్టంగా ఉంది. రే కుమారు, మనం ఎంత పెద్దోళ్ళైనా కూడా మనం మన సర్కార్ని మర్చిపోకూడదు. ఇవన్నీ మనకి ఎవరు ఇస్తారు? నేను పెద్ద డబ్బున్నోడైతే
నన్ను చదివించి గొప్పని చేయడం కోసం అమ్మ తాకట్టు పెట్టిన ఇల్లుని జప్తు చేశారు. దాన్ని నేను విడిపించాలి. నువ్వు ఎంత దాకా చదివావు? 2వ తరగతి వరకు. 2వ క్లాస్ చదివినందుకు ఇంటిని జప్తు చేసేసారా? ఒకడు 2వ క్లాసునే 15 సంవత్సరాలు చదివితే మహారాజైనా బిచ్చగాడే. మంచిదైంది, మమ్మల్ని చదువుకోమని లేదు, ఇంకా నా ఇల్లు పోయేది. ఆహా. కానీ నా ఆశ అది కాదురా. నా ఒకే ఒక చెల్లెలు నందిని పెళ్ళి పట్టు చీర కట్టి తల్లో మల్లెపూలు పెట్టి బంగారంతో అలంకరించి పెద్ద మండపంలో అందమైన ఒక రాజకుమారుడికి పెళ్లి చేసి అప్పగించాలి. ఏ ఆగాగు, రాజకుమారిని అయి చేతిలో పెట్టాలి, అది అలా ఉంచు. నీ చెల్లెలు ఎలా ఉంటుంది? గెడ్డం మీసం తీస్తే డిట్టో నాలాగే ఉంటుంది. అప్పుడు ఈ పెళ్లి అయ్యినట్టే. పోరా, ఆ పెళ్లిని నేను చేస్తానురా. సర్కార్ జైల్లో ఉన్నప్పుడు నాకు ఇచ్చిన ఎస్టేట్ ని అమ్మినా ఆ పెళ్లిని చేస్తానురా. ఎలా 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 సర్కారు నాకు ఇచ్చారు ఎస్టేట్, అమ్మైనా సరే నువ్వు నీ చెల్లెలకి పెళ్లి చేస్తావు కదా. జరిపిస్తా. సర్కార్ ఆ ఎస్టేట్ ని నాకు ఇస్తానని చెప్పిన తర్వాత ఆ ఎస్టేట్ గురించి నేను ఎన్ని కలలు కంటున్నానో తెలుసా నీకు? నా చెల్లి పెళ్లి ఆపేసి ఆ ఎస్టేట్ పెట్టి నువ్వేం చేయగలదు? వెళ్ళు. మూనార్లో ఉన్న హోటల్ ని సర్కార్ నీకు ఇచ్చేసారు కదరా. అదే నీకు ప్లేట్లు కడిగే పని ఒకటి ఉంది కదా. నాకు ఆ హోటల్ ఏమొద్దు, అది నువ్వే ఉంచుకో. కానీ నాకు ఆ ఎస్టేట్ కావాలి. నీ ఆలోచనలు అంత మూట కట్టి పైన వేసేయ్. నువ్వు నా ఎస్టేట్ కి వాచ్మెన్ ఎప్పుడైనా రేయ్, నిన్ను చంపకుండా వదలరా నిన్ను. ఎస్టేట్ మధ్య నువ్వు రేయ్, కన్ను నా వేస్తావా? చెల్లి పెళ్లి సర్కారు నువ్వే కదా చెప్పా ఎస్టేట్ నాకే ఇస్తానని చెప్పి. సర్కారు నువ్వు నాకు ఇచ్చే ఎస్టేట్ లో నన్నే వాచ్మెన్ గా పెడతాడంట. రేయ్, ఎస్టేట్ మాత్రమే కాదురా, ఎస్టేట్, హోటలు, పెట్రోల్ పంప్, సినిమా థియేటర్, బస్ సర్వీస్, ఇవన్నిటిని రేపటి నుంచి మనం అందరం కలిసి ఒక్కటిగా ఎంజాయ్ చేయబోతున్నాం. గుడ్ మార్నింగ్ మేడం. ఇక్కడ చూడమ్మా, చెప్పండి. ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టు. సరే, చూసి సార్. జాగ్రత్తగా తీసుకెళ్ళు. అలాగే సార్. అమ్మా కస్తెలరా. వస్తున్నాను. ఎవరు వీళ్ళంతా? నాకు తెలియదు మేడం. ఏంటి తెలీదా? ఆఫీస్ ముగానే లీవ్ అయినందువల్ల నేను ఇంటికి వెళ్ళి ఈ రోజే వచ్చాను మేడం. ఎవరైనా సరే ముందు బయటికి పంపు. వేరే ఇంకేదైనా కనిపించకుండా పోతే నేను నీ మీద కేసేస్తాను. ఓయ్! ఆపు ఆపు ఆపండి. ఏంటి ఇక్కడ? అందరూ బయటికి వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి, ఏం చేయొద్దు. మిమ్మల్ని ఎవరు ఎక్కడికి రమ్మంది? నేను చెప్పింది అర్థమవుతుందా లేదా? ఎవరు మిమ్మల్ని ఇక్కడికి వచ్చి ఇదంతా చేయమని చెప్పింది? నేనే రమ్మన్నాను. అది అడగడానికి నువ్వెవరు? ఆహా, దీన్ని ఊరికే ఇలా వదిలేయడం కుదరదు. రేయ్, నేనెవరన్నా అడగడానికి నువ్వెవరు? రేయా, మీ నాన్న పిల్లరా? మా నాన్న గురించి మాట్లాడుకో. ఎందుకు నీకు నాన్న లేడా? ఆయన ఈ మధ్య చనిపోయారు. చనిపోయిన వారి గురించి తిడతావు నువ్వు. అవును, రేయ్, తిడతారా? ఇలా చూడు, తిడతారా? నాతో పెట్టుకోవద్దు, తిడతారా? చెప్తున్నాను. ఏం శబ్దం ఇక్కడ? ఎందుకు గొడవ పడుతున్నారు? అది అడిగితేనే వీడు గొడవ పడుతున్నాడు నా దగ్గర. చూస్తే కనబడట్లేదా? ఏదో డొనేషన్ అడుక్కోవడానికి వచ్చాడు, ఇచ్చి పంపి. అయ్యో, అది కాదండి. పని అది కోసం వచ్చావా? ఆవులు కొట్టంలో పనుందిరా. ఏంటి అక్కడ? లేదంటే కక్కూసులు కడిగే పని ఉంది. నేను ఎవరు అనుకున్నావు? నాకేంట్రా? ఎవరా నువ్వు అసలు? ఎవరా? చెప్పరా చెప్పరా. రేయ్, ఎవరా నువ్వు? రే చిన్న విషయానికి ఎందుకు కత్తి కత్తి తీస్తున్నావు? తీయలేదు, దురద పడితే గోక్కుంటున్నాను. వాడు పాపం భయపడి పారిపోయాడు. మేడం, మ్యాటర్ చాలా సీరియస్. మీరే ఏదో ఒకటి చేసి తీరాలి మేడం. మెయిన్ డోర్ బద్దలు కొట్టుకుని ఒక గ్యాంగ్ ఇప్పుడు లోపలికి వస్తుంది మేడం. నేను వెళ్ళి అడిగినందుకు ఓ పెద్ద కత్తి తీసి నన్ను బాగా బెదిరించారు. ఇంకొకటి బొడ్డులో నుంచి కత్తి తీసి నన్ను పొడవడానికి వచ్చాడు. మేడం మేడం, దయచేసి మీరు అక్కడికి వెళ్ళదు. ఒకవేళ వాళ్ళ దగ్గర బాంబు ఉంటే అప్పుడు మీరు ఏం చేస్తారో చెప్పండి. మీరు పోలీసులు పిలవండి మేడం. అదే కరెక్ట్. పిలవండి. హలో, పోలీస్ స్టేషన్. ఎస్ మేడం, సార్ క్వార్టర్స్ లో ఉన్నారు. హైకోర్టుకి వెళ్ళినా కూడా నా కేసులో తప్పు ఎతకటం కుదరదు. అందుకనే ఎఫ్ఐఆర్ సుందరేశన్ సార్, అంటారు. ఎలాగైనా కేసు నుంచి నన్ను కాపాడండి. అందుకే కదా నేను ఇక్కడికి రమ్మన్నా. చాలా థ్యాంక్స్ సార్. సుందరేశన్ తీసుకోడు, ఇవ్వటమే చేస్తాడు. నీకు పాట పాడటం తెలుసా? అదే మంజాశ్రీ పాట. తెలీదు. సరే వదిలే, నేను చెప్తాను. పాట మాత్రమే కాదు, డాన్స్ కూడా నేర్పిస్తాను. మనకి టైం ఉంది కదా. ఎవర్రా ఈ టైంలో వచ్చింది? పోలీస్ క్వార్టర్స్ లో రైడా. నువ్వు ఎక్కడే ఉండు, నేను చూసి వస్తాను. ఎవర్రది? సార్, ఏంటయ్యా, ముఖ్యమైన రేప్ కేసు యొక్క ఫైల్ ను చూడనివరా? ఆఫీస్కి వచ్చి చూస్తే అందరికి తెలిసిపోతుంది. అందుకనే రహస్యంగా క్వార్టర్స్ లో వచ్చి చూద్దాం అనుకున్నా. ఆర్డీఓ మిమ్మల్ని చూడాలన్నారు. అప్పుడు నేను ఫుల్ డే లీవ్ అని చెప్పొచ్చు కదా. లీవ్ ని క్యాన్సిల్ చేసి మిమ్మల్ని రమ్మన్నారు. చాలా కోపంగా ఉన్నారు. నాశనమైంది. ఏంటి 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 డ్రెస్ కూడా మర్చుకున్నావా? వెళ్ళవయ్యా, వెళ్ళు.
అరే ఈ ఫైల్ ఎలా క్లోజ్ చేయాలి? ముందు ఈ డోర్ క్లోజ్ చేద్దాం. అయ్యయ్యో, ఈ టైంలో ఇంటర్వ్యూ కోసం ఎవరైనా ప్రెస్ వాళ్ళు వస్తే అయ్యయ్యో. గుడ్ మార్నింగ్ మేడం. 3 రోజులు ఇక్కడ మేమెవరు ఉండమని కదా మీకు బాధ్యత అప్పగించాం. ఇప్పుడు ఎవరో పోకిన విధవలు గవర్నమెంట్ ప్రాపర్టీని ఆక్యుపై చేశారు. జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్ ఎస్ఐ కూడా ఈ విషయం తెలియలేదు. అసలు ఎక్కడికి వెళ్ళిపోయారు? లేదు, అదేంటంటే ఎందుకని ట్రెస్ ప్రాసెస్ విల్ బి ప్రాసిక్యూటెడ్ అని అంత పెద్ద బోర్డు రాసి అక్కడ ఉంచారు. యు హావ్ టు టేక్ ద యాక్షన్ అగైన్స్ట్ దెం. ఎస్ మేడం. అందరిని బయటికి పంపించండి. ఇప్పుడే పంపిస్తాను. ఎవరు వాళ్ళు? వీరయ్య, ఎస్ మేడం. దించు, కిందగా దించరా, కిందగా. రేయ్, కిందికి దించరా. పచ్చిమిరపకాయ చాలా చిన్నది సర్కార్. ఈ చాలా కత్తితో చిన్నదిగా ఉంది. చిన్నగా ఉన్నా కానీ కుమారు, ఏంటి? మన ఇంట్లో ఎంతమంది ఉన్నాము? మన ముగ్గురు. మరి ఎందుకురా ఇంత పని మనుషులు? గవర్నమెంట్ ఆఫీసులో ఆఫీస్ స్టాఫ్ అన్నాక టైపిస్ట్, వాచ్మెన్, సూపరింటెండెంట్, జైలర్ ఇలా అందరూ కావాలి కదా. కాలింగ్ బెల్ మోగుతారు. ఎవరిని చూడడానికి మనుషులు ఉన్నారులే. నువ్వు వెళ్ళి నీ పని చూడు. కుమారు, ఎవరో చూడు. అయ్యో, ఇది దీనిలాగా అయిపోతానే అని భయంగా ఉంది. ఆర్డీఓ కస్టడీలో ఉన్న ఇంటిని ఆక్రమించమని మీకు ఎవరా పర్మిషన్ ఇచ్చింది? బయటికి పో. మీరే చట్టాన్ని చేతిలోకి తీసుకుంటారా? ఒక్కటి ఇచ్చినట్టు మొక్క షేప్ అవుతుంది చూసుకో. ఎవరాది? ఓ సార్, మీరా? రే, నువ్వెప్పుడు ఇక్కడ చార్జ్ తీసుకున్నావు? 2 నెలలు అవుతుంది. తెలీదా? FIR సుందరేశన్. కుమార్, ఇది తాళం రమేష్. ఏ తాళమైనా ఒక్క నిమిషమే. Glad to meet you. లైఫ్ బాయ్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఆరోగ్యం ఉంటుంది. టీవీలో యాడ్ వస్తుంది కదా, అది సుందరేశన్కి సెట్ అవుతుంది. ఎక్కడ రేపు జరుగుతుందో అక్కడ సుందరేశన్ ఉంటాడు. అంటే ఎవరైనా VIP అమ్మాయి అందులో మైనర్ అమ్మాయిని రేప్ చేయాలనిపిస్తే ముందు ఈయనకి ట్రాన్స్ఫర్ ఇస్తారు. రేప్ చేశారని ఎవరైనా కేసు ఇస్తే కేస్ ఫైల్స్ అన్ని మేనేజ్ చేసి అమ్మాయి 20 ఏళ్ళ కన్నా పెద్దదని ఫైల్ చేంజ్ చేసిస్తాడు. అదే FIR సుందరేశన్. తెలియకుండా పోయింది. సార్, కొంచెం వస్తారా? రేప్ చేస్తావా ఏంటి? సార్, నా టోపీ లేచిపోతుంది. ఎందుకు? నీ టోపీలో బాంబు పేలుతుందా? టోపీ కాదు, నా తల కూడా పేలిపోతుంది. సరే, విషయం ఏంటో చెప్పు. మీరు జైల్లో ఉన్నప్పుడు ఒక రిసీవరే కదా ఇల్లు చూసుకున్నాడు. అవును. ఇప్పుడు వాళ్ళ కస్టడీలోనే. వాళ్ళని అడిగే కదా ఇంట్లోకి వచ్చారు. నా ఇంటికి రావడానికి నేను ఇంకోటి దగ్గర పర్మిషన్ తీసుకోవాలా? అయ్యో సార్, నన్ను ఇబ్బంది పెట్టకండి. అది ఇప్పుడు ఆర్డీఓ యొక్క క్యాంప్ ఆఫీస్. నా ఇంట్లో నాకే తెలియకుండా ఒక ఆఫీసా? ఎవరికి రా అంత ధైర్యం ఉంది? వాడు కాదు, ఆమె. ఎవరు? నేను వెళ్ళి తీసుకురానా? ఏం వద్దు. సరే, నేను అక్కడికి వెళ్ళి మిమ్మల్ని పిలుస్తాను. పోరా రే. హలో, వెళ్ళండి వెళ్ళండి, అందరు బయటికి వెళ్ళండి. వెళ్ళండి బయటికి. who are you? Get out from here. నా ఇంటికి వచ్చి నన్నే గెట్ అవుట్ అనడానికి నువ్వు ఎవరివే? బయటికి వెళ్ళవే. ఇన్స్పెక్టర్, పిలువు చూద్దాం. ఏంటి, పోలీసుని పిలుస్తావా? వచ్చేసింది. ఇన్స్పెక్టర్, మేడం, నేనే పంపించలేదు మేడం. ఇన్స్పెక్టర్, ఏంటిదంతా? ఇతన్ని బయటికి తోయండి. వచ్చావంటే చేతులు కాళ్ళు ఇరగొడతాను. నువ్వేం బెదిరిస్తున్నావా? నువ్వు ఆ ప్రాపర్టీని అనుభవించకూడదని ఆర్డర్ ఉంది. అది నీ ఆర్డర్. ఏ మేడం అని బెదిరించావు అనుకో నిన్ను. మాట్లాడితే ఏం చేస్తావు? మొహం చూడు. హే మిస్టర్, దిస్ ఇస్ గవర్నమెంట్ ప్రాపర్టీ. ఆక్రమించినందుకు నేను నీ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఏంటి గవర్నమెంట్ ప్రాపర్టీ? ఇది నా ప్రాపర్టీ. నువ్వు ఇక్కడ వచ్చిన దానికి నేనే నీ మీద యాక్షన్ తీసుకోవాలి. ఇన్స్పెక్టర్, అరెస్ట్ దిస్ క్రిమినల్. అవునే, నేను క్రిమినల్ నే. ఇద్దరిని కత్తితో పొడిచి చంపేశాను. అనుమానం ఉంటే సెంట్రల్ జైల్లో 7వ బ్లాక్ లో ఉండే ముకుందన్ ఎవరని వీడి దగ్గర అడుగు. నిజమే నిజమే. మిస్టర్ ముకుందన్, ఇది మీ ఇల్లు కావచ్చు, కానీ ఇప్పుడు గవర్నమెంట్ కంట్రోల్లో ఉంది. డాక్యుమెంట్ మూలంగా గవర్నమెంట్ మీకు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాతే మీరు దీన్ని అనుభవించగలరు. ఏదైనా చెప్పాలంటే వెళ్ళి కలెక్టర్తో చెప్పుకోండి. నా మీద అధికారం చూపిస్తే ఎవరినైనా ఊరికే వదిలిపెట్టాను. సరే, సర్కార్. అన్ని విషయాలు తెలిసేరా వచ్చాను. నేను ఎవరని నీకు తెలుసా? పోలీసులు చూస్తే భయపడతాను అనుకున్నారా? ఈ చేతికి ఎన్నిసార్లు సంఖ్యలు వేసారో తెలుసా? నువ్వు ఊరుకోరా. లేదా? మళ్ళీ సంఖ్యలు కట్టించుకొని జైలుకి వెళ్ళడానికి భయపడను. ఈ అమ్మాయికి తెలియకుండా ఉండొచ్చు, కానీ ఈమె ఆర్డీఓ అయినా కానీ ఏదైనా కానీ నాకు నా ఆస్తి కావాలి. తండ్రి చనిపోయిన తర్వాత ఆస్తి అంతా కొడుకుకే చేరుతుందని మీకు తెలుసు కదా. ముకుందన్, కూల్ డౌన్. నీ కోపం నాకు చాలా బాగా అర్థమవుతుంది కదా. మరి ఎందుకు నా ఆస్తి నా పేరు మీదకి రాసి ఇవ్వడం లేదు? ఏమోనని చెప్పడం లేదు కదా. గవర్నమెంట్ లో నిర్ణయం తీసుకొని ఉన్నాం. అలా అంటే నువ్వు మాట్లాడుకు. ఏం నిర్ణయం? ముకుందన్ అనే ఒక వ్యక్తి పోలీస్ రికార్డ్స్ లో ఒక రౌడీ దాదా. ఇంటర్నేషనల్ క్రిమినల్సే వాళ్ళ ఫ్రెండ్స్. మీకు కావాలనుకుంటే ఎన్నో తప్పుడైన పనులు మీరు చేస్తారని కోర్టు వరకు తెలుసుంది. ఈ ఊరికి, ఈ ఊరు ప్రజలకి మీ వల్ల ఏ మంచి జరగలేదు. ఈ 3rd రేట్ క్రిమినల్ చేతిలో, ఇలా కోర్టుల ఆస్తి చేతిలో ఉంటే ఇలాంటి తప్పుడు విషయం ఏమైనా జరగదా?
ఇంటర్నేషనల్ క్రిమినల్ పెద్ద పెద్ద మాఫియా గ్యాంగ్ కి ఈ ఆస్తి మీ వల్ల వాళ్ళకి దొరకదని ఎలా అనుకోమంటారు? అది కాకుండా పోలీస్ స్టేషన్ నుంచి మీకు రావాల్సిన కాంట్రాక్ట్ సర్టిఫికేట్ ఇంకా కోర్టుకి రాలేదు. ఏ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ కి మీ మీద నమ్మకం కుదురుతుందో ఆ రోజే కోర్టులో ఆ సర్టిఫికేట్ ఇస్తారు. అది వాళ్ళకి దొరికినప్పుడే కోర్ట్ ఆర్డర్ తో మీ యొక్క ఆస్తి మీరు అనుభవించగలరు. ముకుందన్, మీరు తిరిగి మీ యొక్క పాత జీవితానికి వెళ్ళాలనుకుంటే మీ ఆస్తి అంతా ఈ రిసీవర్ చేతిలోనే ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. నాకు పాత జీవితం కావాలా లేదా కొత్త జీవితం కావాలా నేను నిర్ణయించుకుంటాను. ఈఎంఐ అనుకుంటేనే నా ఆస్తి నా పేరు మీదకి తిరిగి రాసిస్తారా? చూద్దాం, నేను ఎవరో చూపిస్తాను. పదరా. సార్, మళ్ళీ ఆ రిజిస్ట్రేషన్ ఒక ఇంకా విషయం ఫైల్ మీరు గురించి పాలకి మనం తిట్టుకుంటారు మామియార్తో అనుకుంటున్నారని మాట్లాడాల్సి ఉంటుంది. ఏం చేద్దాం? వాట్ అబౌట్ యువర్ ఒపీనియన్ సార్? ప్రొసీడ్. అయితే అంతా గందరగోళం చేయడానికే వాళ్ళు అలా చేస్తున్నారు. ఏంటి అంకుల్? నిన్ను లాక్ చేస్తున్నారు. నీ ఖర్చుకి నెలకు 10,000 రూపాయలని గవర్నమెంట్ లిమిటేషన్ పెట్టింది. అందుకు నువ్వు వాళ్ళ దగ్గర ఓచర్లో సైన్ చేసి ఇవ్వాలి. మిగతాదంతా గవర్నమెంట్ చట్ట ప్రకారం చేస్తుంది. నేను వీడి ఆస్తి వ్యవహారాలు చూసేటప్పుడు ఏదైనా సమస్య వచ్చిందా? లేదు కదా. ఇప్పుడు మన శ్రీమంగళం తాళం చెవి ఆర్డీఓ చేతిలో ఉంది. అరే, అది చెప్పడానికి తనెవరు? ఈ కాలనీ మొత్తం నాది. నీది కాదని ఎవరు చెప్పారు ఇప్పుడు? కానీ అధికారం లేదంతే. అది రావాలి అంటే స్కూల్లో టీసీ తీసుకునేటప్పుడు క్యారెక్టర్ సర్టిఫికెట్ అని ఒకటి ఇస్తారు కదా, అలాంటి సర్టిఫికెట్ ఆమె నీకు ఇవ్వాలి. అరే, ఇందులో న్యాయం ఏముంది? న్యాయం అన్యాయం మాట్లాడే ప్రయోజనం లేదు. గవర్నమెంట్ కి సంబంధించి చట్ట ప్రకారమే ఆ ఆర్డర్ వేశారు. ఏకపైన మనం కోర్టుకు వెళ్లి ఏ ప్రయోజనం లేదు. గార్డియన్ గా ఉన్న నన్ను మార్చినప్పుడే నాకు అనుమానం కలిగింది, ఏదో సమస్య రాబోతోంది. నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు? ఈజీ అయిన మార్గం ఒకే ఒకటి ఉంది. ఏకపైన గొడవలకు వెళ్లను, నిర్వాహకులకు అనుగుణంగా నడుచుకుంటాను అని వాళ్ళు చెప్పేది వింటూ అనుగుణంగా ప్రవర్తిస్తే చాలు. అది నా ఇంటి కుక్క కూడా చేయదు. ఆ తరువాత నీ దారి నీదే. గోండాయిజం. అంకుల్ చెప్పండి. ఆమె నువ్వు లేపేయగలవా? ఇంతవరకు మీరు చెప్పిందన్నీ చేశాను. తల నరికి మీ కాళ్ళ దగ్గర ఏమంటారా? చెప్పండి. అది ఎవరని కూడా చూడను. చూసావట్రా, నువ్వు నా కొడుకు అని చెప్పుకోవడానికి సిగ్గుచేటు. వీణ్ణి చూసి నేర్చుకో. ఈ చేతులతోని నిన్ను పెంచి పెద్ద చేశాను. ఇప్పుడు ఆ సంగతులు ఎందుకులే. ఎప్పుడు ఏం చెయ్యాలని నేను నీకు చెబుతాను. నువ్వు నా కోసం ఎన్నో విషయాలు ఇంతకు ముందు చేశావు. ఇప్పుడు ఆమెను కూడా మన దారికి తెచ్చుకోవాలి. పిచ్చి కుక్కలాగా నిన్ను చూస్తే తను పరుగులు తీయాలి. ఆమె కుటుంబం నీ కాళ్ళ మీద పడి బోరుమని ఏడవాలి సాయం కోసం. ముకుందా, అది నీ ఇల్లు. బయటకు వెళ్లాల్సింది ఆమె. అధికారం పేరుతో అహంకారంగా ప్రవర్తిస్తున్న ఆమెను సమయం చూసి కొట్టి బయటకు తరివేయాలి. ఇకపైన ఈ బండిని నువ్వే వాడుకో. మురళి, ఈ రోజు రాత్రి వీడింట్లో పార్టీ జరగాలి. అన్ని ఏర్పాట్లు చెయ్యి. అలా ఆమెకు చాలా ఇబ్బందులు కలిగించాలి. కావాలంటే నీతో పాటు నీ ఫ్రెండ్స్ ను కూడా తీసుకువెళ్ళు. హలో. ఎస్ మేడం. నమస్తే మేడం. టేక్ యాక్షన్ అగైన్స్ దెం. మనం యాక్షన్ తీసుకుని ఏ ప్రయోజనం ఉండదు మేడం. Why? మనం అరెస్ట్ చేసి కోర్టుకి తీసుకువెళ్తాం. తను జడ్జినే అడుగుతాడు, యువర్ ఆనర్, మీ తల్లిదండ్రులు బాగా పెంచడం వల్ల కదా మీరు జడ్జి అయ్యారు. బాగా పెంచడం వల్ల కదా జడ్జి, పోలీసు, వకీలని అయ్యారు. అలాగే అని ఈ పాట పాడతాడు. ఈ పిల్లాడిని మంచి పిల్లాడిలాగా పెంచలేదే, వాడు మంచివాడైనా కాని చెడ్డవాడైనా కాని అది పెంపకంలో ఉందిలే అని పాట పాడుతూనే చెప్తాడు. నన్ను పెంచిందే గవర్నమెంట్. నేనెంత పోకిరిగా తయారవడానికి గవర్నమెంటే కారణం. అందుకు ముందుగా గవర్నమెంట్ దండించాడే, ఆ తర్వాత కోర్టే వదిలేస్తుంది. అది మాత్రమే కాదు మేడం, అది వాళ్ళ ఇంట్లోనే కదా తాగుతున్నాడు. ఆపండి. సొంత ఇంట్లో ఉన్నా కూడా తాగి గోల చేయడానికి గవర్నమెంట్ కి 10,000 కట్టాలి. ఒక వ్యక్తి చట్టరీత్యా ఎంత ఆల్కహాల్ ఇంట్లో పెట్టుకోవచ్చో నీకు తెలుసు కదా? తెలుసు మేడం, కానీ ఇది టేక్ యాక్షన్ అగైన్స్ దెం. వీరయ్య, ఏంటి మేడం? గవర్నమెంట్ నుంచి వారికి ఇవ్వాల్సిన 10,000 ఫైన్ గా కట్టేయండి. మేడం. నువ్వు అతన్ని కస్టడీలోకి తీసుకుంటావా లేదా నేను నీ మీద యాక్షన్ తీసుకున్నా? ఆ గవర్నమెంట్ 10,000 ఇచ్చేది ఇస్తే ఆ ప్రాబ్లమే సాల్వ్. ఆ తర్వాత మిమ్మల్ని డిస్టర్బ్ చేసిన ఆ ఇద్దరిని ఇప్పుడే అరెస్ట్ చేస్తాను. ఎవరది? సార్,
మీరేంటి ఈ సమయంలో తాగుతున్నానని అరెస్ట్ చేయడానికి వచ్చారా? మీరు రావద్దు. ఇద్దరు మనుషులు పంపిస్తే చాలు. అది చాలా కష్టమైన విషయం సార్. ఇక మీదట పెళ్లి జరిగి దాని తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టి వాళ్ళని మీ చేతిలో. వాళ్ళిద్దరినే చెప్పాను. వీళ్ళిద్దరా? ఎందుకు? మేడం నుంచి చిన్న కంప్లైంట్, నా టోపీ పోతుంది. తీసుకెళ్ళండి, కానీ స్టేషన్ లో లాక్ చేసి పోలీస్ బుద్ధి చూపించుంటాను. నన్ను మీరు అలా అనకండి. వీళ్ళిద్దరిని తీసుకెళ్లి ఫ్రూట్ జ్యూస్, ఐస్ క్రీమ్ కొనిచ్చి రేపు పొద్దుటికల్లా తీసుకొచ్చి వదిలిపెడతాను. వెళ్ళరండి రా. నేను వెళ్ళను. ఎందుకురా? నేను జీప్ లో ఫ్రంట్ సీట్ లోనే కూర్చున్నాను. నేను నడుచుకుంటూ వెళ్తాను. సరేరా, మీరు వెళ్ళండి. వెళ్ళండి. అయితే ఇది తాగు. ఇది కొంచెం పట్టుకోండి. ఇదిగో ఇది కూడా తాగేసే. గుడ్ నైట్. తాగుడు 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 సరిగ్గా అడుక్కునేవాళ్ళు. ఈ రోజు వెళ్ళిపోవటానికి ఇచ్చాను. మీరిద్దరు ఆర్డీఓ ఇంటి ముందు నుంచోనే ముందు కొడతారా? చెప్పండి రా. మిమ్మల్ని తీసుకురావాలంటే జేబులో ముందు సీట్లో కూర్చోబెట్టుకుని తీసుకురావాలా? సార్ మమ్మీ చేయబెట్టరని సర్కార్ చెప్పారు కదా. అవునవును, నేను చేయవేను. మిమ్మల్ని కొట్టి పళ్ళు పీకేసి మిమ్మల్ని మొక్కలుగా నరిగి ఊరగా పెట్టలేదో 306, 307, 309 రండి. వీళ్ళిద్దరిని ఒంగో పెట్టి వాళ్ళ కడుపులో ఉన్న పేగులు మొత్తం లాగి పడేయండి. వీళ్ళమ్మడి దగ్గర తాగిన ఉగ్గుపాలతో సహా కొట్టే ధైర్యం నీకుంటే నా ముందు చూద్దాం. వీళ్ళిద్దరు సార్ గారి పిల్లలరా, నా రక్తం. వాళ్ళ బయటికి పంపిడ్రా, చంపేసా చూడు. వెళ్ళండి, వెళ్ళి కార్లో ఫ్రంట్ సీట్ లో కూర్చోండి. తర్వాత ఏంటి విశేషం? ఊళ్ళో వాళ్ళ తగ్గాయా? పోరా సార్. మేమేం చేయాలి? పోయి పేర్లు చూసుకోండి. 11 కదా ఫంక్షన్ అన్నారు. అవును మేడం. మేడం ఇప్పటికే ఆలస్యమైంది మేడం. ఇంకొక ఫైలే కదా ఉంది, అది చూసి వెళ్దాం. ఏంట్రా? ఏంట్రా ఏమనుకుంటున్నావురా? నేనేమి అనుకోలేదు. నువ్వేమి అనుకోలేదా? లేదు. ఒక్కటిచ్చానంటే నొప్పి తెలియకుండా చనిపోతావు. చూస్తావా? జైల్లో ఉన్నప్పుడు నేను ఎవరో తెలుసా? వీరయ్య మేడం ఎక్కడికి వెళ్తున్నావురా? నాకు సమాధానం చెప్పేసేళ్ళు. మీకు తెలుసా, అక్కడున్న ఇల్లు నా నాన్నగారు నాకు కట్టించిన ఆస్తి. ఇదేమి మెంటల్ గా ఉండడానికి ఆఫీస్ కాదు. ఏం పైన ఆర్డీఓనో నీ అయ్యనో. ఈ ఆస్తి ఎవరిదని తెలుసు కదా? నాన్నగారిది. నీ అయ్య కాదు కదా, మీ నాన్నది. వీళ్ళ దగ్గర 10 పైసా అద్దనైనా వసూలు చేశానా? నోట్లో ఏంటి అరటిపండు పెట్టుకున్నావా? అద్దె వసూలు చేశానా? వీరయ్య వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళకు. క్షమించండి, కొన్ని రోజులు నేను జైల్లో ఉన్నందువల్ల వీళ్ళిద్దరు మాట్లాడే భాష నేను అర్థం చేసుకోలేకపోయాను, అంతే. నేను ఏ రోజైనా వీళ్ళతో మర్యాద ఇవ్వకుండా ప్రవర్తించింది చూసావా? మరెందుకురా నాకు తలకాయ నొప్పి తెప్పిస్తున్నారు? నేనేమి చేయలేదు. నువ్వు ఏమి చేయలేదా? నా ఇంట్లో నేను స్నానం చేసుకోవాలంటే నీ దగ్గర పర్మిషన్ తీసుకోవాలా? నేను ఇక్కడ పాట పాడొద్దు, మందు తాగొద్దు, చిల్లీ చికెన్, స్కాచ్, విస్కీ ఏమి నిన్ను అడగట్లేదు. స్నానం చేయడానికి నీళ్లు అది ఎదవ నాకు ఇవ్వలేడా? అది కరెంట్ లేదు, అందుకే మోటార్ ఆన్ చేయలేదు. కరెంటు, మోటార్ ఇవన్నిటితోనే అడవిలో ఉన్న ఆదివాసీలు అందరూ స్నానం చేస్తున్నారా? లేదు. ఇక్కడ బావి ఉందా? ఉంది. తాడుంది కదా? ఉంది. బకెట్ ఉంది కదా? ఉంది. బావిలో నీళ్లే కదా ఉన్నాయి, నూనె ఉందా ఏంటి? అవును. పైన ట్యాంక్ ఉంది కదా? అవును. అయితే చేరి అందులో నింపరా? లేదు, ఒక్క నిమిషం ఆగు. నేను ఇప్పుడే వెళ్ళి ఆర్డియో రూమ్ లో స్నానం చేస్తాను. అయ్యో ఆగండి సార్, వద్దు. సార్కి ఇప్పుడు ఏం కావాలి చెప్పండి. నేను స్నానం చేయాలి. అంతే కదా? అవును. మీకు అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను. అయితే పదరా. నిజం చెప్పమంటారా సార్? అదరగొట్టేశారు. నా ఇన్నేళ్ల సర్వీస్లో ఒక ఆర్టీఓ ఇంతలా అవమానపడడం నేను మొదటిసారి చూస్తున్నాను సార్. మీరు ఇలా 4 పర్ఫార్మెన్స్లు చేశారంటే తన ఫ్లాట్ అవడం ఖాయం సార్. చూస్తూ నించున్నావే సోపర్. సరే సార్. ఓ, జైల్లో ఉన్నారనే గానీ మీ ఒంటిని మాత్రం భలే షైనింగ్ గా ఉంచుకున్నారు సార్. మీరు ఇప్పుడు చేసినట్టుగానే తన ముందు నన్ను మీరు నాతో కఠినంగా ప్రవర్తించండి సార్. వాళ్ళని ఇక్కడి నుంచి బయటికి పంపించాలని నాకు కూడా ఒకవైపు ఆశగానే ఉంది సార్. అందరూ తనకి లంచం ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారు, కానీ ఈ భూతమే దేనికి ఒప్పుకోవడం లేదు. ఇంతకుముందు ఒకసారి ఉన్నారు, ఆయన నన్ను వీరయ్య అని గట్టిగా పిలవరు. ఆ సారి గారి కోసం నేను ఎంతమంది దగ్గర ఎంత లంచం తీసుకున్నానో తెలుసా? మా ఇంటి మీద 2వ అంతస్తు కట్టుకుంటున్నప్పుడే ఈ భూతం ఇక్కడికి వచ్చి పడింది. అంతటితో మా ఇంటి పని ఆగిపోయింది సార్. వచ్చినప్పటి నుంచి నాకు దరిద్రం పట్టుకున్నట్టు అయింది సార్. ఏడు పని చేయడం కన్నా బర్రెలు మేపుకోవడమే మేలు. ఆవిడ గడ్డి తినదు, మమ్మల్ని గడ్డి తినదు. అది గడ్డి కాదురా,
సార్ మీకు విషయం తెలుసా? ఊరి చివరి చెక్ పోస్ట్ లో నాకు పని దొరికింది. అంతటి బంగారమైన పని వదిలేసుకుని నేను ఇక్కడికి ఎందుకు వచ్చి చేరానో చెప్పండి. ఎందుకు వచ్చావు? ఇన్కమ్ ట్యాక్స్ కి భయపడే. నాకు పెద్ద పెద్ద ఆశలేమి లేవు. ఒక 4-5 బంగ్లాలు, 1-2 ఎస్టేట్లు అంతే. తాను ఇక్కడ ఉన్నంత వరకు ఆ ఆశ నెరవేరే అవకాశమే లేదు. కలగానే మిగిలిపోతుంది. అయితే మీ ఎవరికి తనంటే ఇష్టం కదా? అయ్యో, మీకన్నా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాం సార్ మేము. సార్ మనిద్దరం ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ లో ఉంటే ఎలా ఉంటుందో చెప్పండి. కుడి చేత్తో తిన్నది ఎడం చేయికి కావాలంటే ఎడమ చేత్తో తిను. అబ్బా సార్, నేనేదో సామెత కన్నాను. మీకు కోట్లలో ఆస్తుంది, చేతిలో ఉన్నదంతా అందరికీ పంచిపెట్టే మంచి మనసుంది. ఈ భూతం ఇక్కడ ఉన్నంత వరకు అది జరిగే అవకాశమే లేదు సార్. చేతిలో నెయ్యి పెట్టుకొని వెన్న కోసం ఊరంతా వెతకాల చెప్పండి. వద్దు. అదిగో అక్కడ చూడండి. అది తేకు చెట్టే కదా. మీరు అన్నారంటే చాలు సార్. రాత్రికి రాత్రే ఎవ్వరికీ తెలియకుండా ఆ చెట్టు నరికించే బాధ్యత నాది సార్. సొంత ఇంట్లో దొంగతనమా? బాగోదు. కరెక్ట్ గా ఉంటుంది సార్. ఇప్పుడే మీకు ఇవ్వాల్సిన డబ్బు మొత్తం కూడా ఫైన్ గా వాళ్ళే తీసేసుకున్నారు. మనశ్శాంతిగా ఒక పెగ్గు కూడా తాగలేకపోతున్నానని ఇప్పుడు మీరే కదా నాతో చెప్పారు. మన జేబులో కట్టలు కట్టలు డబ్బు ఉందంటే అప్పుడు అందరూ మనల్ని పొగుడుతూ ఉంటారు. ఒక్కసారి మీరు కళ్ళు మూసుకొని ఊహించుకొని చూడండి. ఈ తామస ప్రతిభ గురించి మీకు తెలియదు సార్. ఎక్కడైనా టేకు చెట్టు దొంగతనానికి గురైందంటే అనుమానమే వద్దు, దాన్ని దొంగిలించింది మన తామసే. చెట్లు దొంగిలించడంలో ఎక్స్పర్ట్. నేను మొత్తం అన్ని చెప్పేశాను. నరికేటప్పుడు శబ్దం రాకుండా నరకమని. అబ్బా, నరకడం చెట్టుకు కూడా తెలియదు సార్. చెప్పింది గుర్తుందా లేదా? ఇవన్నీ నాకు నేర్పించాల్సిందా సార్? ఇక్కడ ఒక చెట్టు ఉన్న విషయం ఇంకా ఎవరికి తెలీదు. వీరయ్య, అయ్యో ఆర్టీఓ వీరయ్య, ఈ దయ్యం రాత్రిలో నిద్రపోదా? అది కాదు, తనవి ఏనుగు చెవులు కదా. వీరయ్య! ఇదిగో వస్తున్నాను. మేడం, అక్కడ ఏంటో శబ్దం? ఏం లేదు మేడం, అదేదో మృగం శబ్దం అయి ఉంటుంది. అదంతా కాదు, వేరింకేదో శబ్దం వినిపిస్తోంది. అది ఈ అడవిలో చెట్లు గాలికి ఊగుతూ ఉంటాయి కదా, అందువల్లే శబ్దం అదంతా కాదు, టార్చ్ నేను వెళ్ళి చూస్తాను. అది కాదు, ఈ హంతకులు దోపిడీ దొంగలు తిరిగే ఊరిది. నాలుగు గుమ్మాలకి తలుపులు దొరికాయి అనుకున్నాను. ఇదిగో వస్తున్నాను మేడం. ఆర్టీఓ వస్తున్నారు. ఎందుకు అరుస్తున్నావు? అది కాదు, ఏదైనా దారిలో పురుగు పుట్ర ఉంటే తప్పించుకోవడానికి మన దగ్గర ఏ ఆయుధం లేదు కదా. పాము, మా ఆర్టీఓ వస్తున్నారు. ఏనుగో, మా ఆర్టీఓ వస్తున్నారు. పారిపోవాలి. ఎవరు టీ కుడ్ని దొంగలించిపోయారు? గవర్నమెంట్ టేకు చెట్లు దొంగిలించే ధైర్యం ఎవరికి వచ్చిందిరా ఇక్కడ? నాకు తెలిసి వుడ్ పేకర్ పొడుచుంటుంది మేడం. అది సరే, వుడ్ పేకరే బాగా తాగేసి గొడ్డలతో చెట్టుని నరికేస్తుందా? అది కాదు మేడం, అది లుక్ మిస్టర్ నంబియార్, మీరు శ్రీమంగళ్ రిసీవర్ గా ఉన్నప్పుడు గత 3 ఏళ్ల రిపోర్ట్ ఇవ్వమని నేను మిమ్మల్ని అడుగుతూనే ఉన్నాను. మేడం, ప్రతి ఏడాది అన్ని లెక్కలు నేను కోర్టుకు సమర్పిస్తూనే ఉన్నాను. అదే కోర్టు మీ మీద నమ్మకం లేనందువల్ల రిసీవర్ ని మార్చేసి నన్ను ఈ పోస్ట్ లో కూర్చోబెట్టారు. నేను చార్జ్ తీసుకున్నప్పుడు పాత లెక్కల అనామలైజ్ వీర్ నాకు ఇచ్చారు. నౌ దిస్ ఇస్ ద లేటెస్ట్ వన్ సార్. మూనార్ లోని శ్రీమంగళం ప్లాంటేషన్ లోని ఒక మంచి పోర్షన్ అప్రాక్సిమేట్లీ 100 ఏకర్ ట్రాన్సాక్షన్ జరిగింది సార్. మేడం, శ్రీమంగళానికి యజమాని అయిన ముకుందానికి చెప్పకుండా తెలియకుండా నేను ఏ ట్రాన్సాక్షన్స్ చేయలేదు. యూ కెన్ ఆస్క్ హిమ్. సరే, హూ ఇస్ దిస్ ముకుందన్? వారికి ఎప్పుడు గవర్నమెంట్ ప్రాపర్టీ అందింది? వారికి అధికారం లేకుండా ఎలా ట్రాన్సాక్షన్ జరిగింది? ఎనీహౌ, ద ఫైల్స్ ఆర్ విత్ మీ. కంటికి తెలియకుండా ఏదో తప్పు జరుగుతుంది. యూ విల్ బి ఆన్సరబుల్ ఫర్ దట్. ఇంతకాలం నీతో నేను గౌరవంగానే ఉన్నాను, కానీ ఇప్పుడు 4 బాటిల్ దొంగతనం చేయాల్సి వచ్చింది. చూడు సర్కారు, చెప్తున్నానని తప్పుగా అనుకోవద్దు. ఇంత చీప్ అయిన దొంగతనం నా జీవితంలో నేను చూడలేదు. నేను హుందా దొంగని. నేను వెళ్ళను, వాడిని పంపు. ఇలా ఊరికే నిలబడకు, వెళ్ళి తీసుకురారా. ఇదిగో సర్కారు, ఈ సారా మూలికలతో కాసింది కావాలా, బ్యాటరీ వేసింది కావాలా? నవధాన్యం వేసింది. ఏదేమైనా సరికంటే మనిషిని సంతోషపరిచే తీర్థం అని ఢిల్లీలోనే ప్రశాంత్ చెప్పాడు. తూనీగా ఎటు వెళ్తావు? తూనీగా ఈ సర్కారు నీతో కలిసిన తర్వాత ముందులా దొంగతనం చేయలేమే అనుకున్నా. ఈ సువ సరిపోతుందా?
ప్రస్తుతం మన కష్టాన్ని తగ్గించడానికి ఇన్ని సీకులు చాలు. ఈ సుబ్బని పెట్టి ఎలా కష్టాలు తీరుస్తావు? రేయ్, నా ఇంట్లో నుంచి నాకు ఒక్క ఇటుక తీయడానికి కూడా హక్కు లేదని కదా తను చెప్పింది. దానికి నేను ఎవరని చూపిస్తాను. సుబ్బని పెట్టి ఏం చేయబోతున్నావు? నువ్వే చూడు. ఓ, షాకులు పెట్టబోతున్నావా? అలా ఊరికే నిలబడకు, పైకి ఎక్కరా రే. కొంచెం వంగుతావా? ఏం చేస్తున్నావు? నువ్వే కదా పైకి ఎక్కమన్నావు. నా మీద కాదు, చెట్టు మీదకి ఎక్కు. ఎందుకు అలా చూస్తున్నావు? కొబ్బరి చెట్టు ఎక్కేది నీకు అలవాటేగా. కొబ్బరి చెట్టు కళ్ళు గీకడానికి ఎక్కాను. ఈ చెట్టు పైన కూడా కళ్ళుందని తలుచుకుంటూ ఎక్కు. ఇదిగో పట్టుకో, పద ఎక్కు. సారాయం విత్ టెండర్ కోకోనట్ అదిరిపోయింది. సూపర్ కాంబినేషన్. సార్, ఆర్టీఓ ఇంకా నిద్రపోలేదు. అంతకంటే ముందు మీరు ఏంటిది? ఇది దీని గురించి కావాలంటే 2 బాటిల్ ఇస్తాను, తీసుకెళ్లి మీ ఆర్డీఓకి ఇవ్వు. మంచి నిద్ర పడుతుంది. రేయ్, ఆ తేకు మ్యాటర్ స్టార్ట్ చేసింది నువ్వే కదా. నువ్వు కావాల్చుకునే కదా నన్ను అందులో ఇరికించావు. అయ్యో సార్, ఇలా జరుగుతుందని నేను కల్లో కూడా ఊహించలేదు. తను దీన్ని అడ్డుకోవచ్చని చట్టంలో కూడా ఉంది. అందరూ పుణ్యాత్ములు అయిపోయారు. పునీతమైన అది పునీతం అంటే మంచి వాళ్ళు అయ్యారని. నాకు అప్పుడే తెలుసు ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. సరే, అది మర్చిపో, కొంచెం వేస్తా. అదే మాట, మంచి సరుకుని ఎందుకు పారేయాలి? ఒక పెగ్గేస్తావా అని అడిగాను. నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని. మేము దీని దగ్గర ఎంప్లాయీస్. అది కాదు, తాగితే స్మెల్ వస్తుంది. అది ఆర్టీవీ కనిపెడతారు, అందుకని. దీన్ని తాగి ఆర్డీఓకి వెళ్ళి ఉమ్మా ఇస్తావా ఏంటి? మీరు బలవంత పెడుతున్నారు కాబట్టి ఒక్కసారి అయితే ఓకే. ఏంటి, ముద్దు పడాలికా? లేదు, ఈ బాటిల్లో ఉన్న అమృతాన్ని నేను పేకల దాకా తాగేస్తాను అంటున్నాను. అది రే, మిక్సింగ్ వద్దు, నువ్వు తాగు. ఆ భూతం వచ్చాక 10 రూపాయలు కూడా సంపాదించుకోలేకపోతున్నాను. కేవలం 10 రూపాయలే సార్, అది కూడా సంపాదించుకోలేకపోతున్నాను. జీతం మీద నా కుటుంబం అంతా ఆధారపడి ఉంది. జీతం లేదా? ఇంకో పెగ్గిపోయిరా. అడ్డుకుంటూ ఉంటే జీవితంలో ముందుకు ఎలా వెళ్ళాలి? ఆపేదంత తర్వాత ముందు ఇది నంచుకో. అది లంచం తీసుకునేది ఏమి తప్పు కాదు. అయితే తప్పు కాదు కదా. నువ్వు మంచి కుటుంబంలో పుట్టావు, అందుకే నీకు అర్థమైంది. మహాభారతంలో జరిగిన యుద్ధంలో కూడా లంచం అనేది ఉంది తెలుసా? కర్ణుడి దగ్గర లంచం తీసుకునే కదా కర్ణుడిని చంపేసింది. ఇంకోటి ఇవ్వరా. ఇదంతా భూతానికి చెప్తే ఏమీ అర్థం కాదు సార్. చాలని జీతంతో నేను కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి? జీతం అంటే ఏ మూలకే చాలదు, లంచాలు తీసుకుంటేనే సంసారాన్ని నడపగలం. నిజమే కదా. పొయ్యి ఇంకో రౌండ్. అది నువ్వు నీ కుటుంబంతో బాగుండడానికి నేను ఒక దారి చూపిస్తే ఎలా? నువ్వు తనని నా గురించి ఒక మంచి రిపోర్ట్ రాసేలా చేయాలి. చేస్తావా? అయితే అంటే నన్ను ఎవరు అనుకున్నారు మీరు? అబద్ధం చెప్తున్నానా? నేనా? చూద్దాం. నువ్వు తన చేతులతో నా గురించి ఒక మంచి రిపోర్ట్ రాయించావంటే అదిగో అక్కడ చూడు, ఆ కొబ్బరి చెట్లు ఉన్న 6 ఎకరాల భూమి నీ పేరు మీదకి రాసిస్తాను. 6 ఎకరాల కొబ్బరి తోట. నేను మీతో కొంచెం మాట్లాడాలి. వెళ్ళి ఉదయం రా, నేను ఫైల్ చెక్ చేసుకోవాలి. నేను నీతో మాట్లాడాలంటుంటే మొహం మీద తలుపులేసేస్తున్నారు. నేను అన్ని ఫైల్స్ ని చూశాను. కలెక్టర్ గారి రికార్డ్ రూమ్ లో ఉన్నాయి. కట్టలు ఫైల్స్ అక్కడ ఉన్నాయి తెలుసా? ఈ వీరయ్య అక్కడ కూడా పని చేశాడు. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుస్తుందా? ఏంటి, మీసం ఉన్న మగాడితో గట్టిగా అరిచి మాట్లాడతావా? ఇలా చూడు, ఆర్టీఓ అయినందువల్ల నీకేమీ 2 కొమ్ములు మలవలేదు. ఏ దద్దమైనా సరే చాలా సులభంగా పాస్ అవ్వగలడు ఈ ఐఏఎస్ ఎగ్జామ్ లో. కానీ నువ్వు ఎంత తలుచుకున్నా నాలా ప్యూర్ని కాలేవు. కావాలంటే ఛాలెంజ్ చేస్తాను, అవుతావా? తలుపు తెరవే. నువ్వేమన్నంత గొప్పదానివా? నాకు మనుషులు తెలుసు, నిన్ను ఊరికి వదిలిపెట్టకూడదు. ఇడియట్. ఏయ్, నా గురించి నువ్వేమనుకుంటున్నావే?
నాకు సొంతంగా 6 ఎకరాల కొబ్బరి తోట ఉంది. లేదు, ఇకపై వస్తుంది. ఆ సార్ ఎవరో తెలుసా నీకు? ఆయన పెద్ద కోటేశ్వరుడు. చిట్టుకేశాడంటే నువ్వు భస్మం అయిపోతావు. నువ్వు ఒక చిన్న బాటిల్ సైజులో ఉన్నావే. అందుకని ఈ చిన్న పిల్లల ఆటలు మానేసి మర్యాదగా అతనికి అనుకూలంగా రిపోర్ట్ రాసిస్తే నీకే మంచిది. ఈ మాట ఎవరంటున్నారో తెలుసా? ఈ వీరయ్య అంటున్నాడు. ఏంటి అలా చూస్తున్నావు? ఉరుము చూస్తే భయపడతానా? కొద్ది రోజుల నుండి చెప్పాలి అనుకుంటున్నాను. నువ్వు పెద్ద డిసిప్లిన్ ఆఫీసర్వే. ఏమే, ఈ ప్రపంచంలో లంచం తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పు? నీతో పనిచేసే వాళ్ళే చాలా మంది తీసుకుంటున్నారు. ఇదిగో చూడు, నీతో కలిసి పని చేస్తున్నా నేను కూడా లంచం తీసుకుని 2 ఇళ్ళు కట్టుకున్నాను. డబ్బు ఏమైనా చేస్తుంది. నీకు కావాలంటే చెప్పు, నేను కలెక్ట్ చేసిస్తాను. మంచి దానిలా వేషం వేసుకోవడం ఇంతటితో ఆపేయి చెప్తున్నాను. ఇలా చూడు, రేపు పొద్దున్నే 4 గంటలకి రిపోర్టు రాసి సంతకం పెట్టిస్తున్నావు. మరుసటి రోజు నా కొబ్బరి తోటకి రిజిస్ట్రేషన్. బాగా గుర్తుంచుకో. మేడం క్యాంప్ ఆఫీస్ లో ఉంటే పెద్ద సమస్య. అవును, ఒక 10 నిమిషాలు ఆగైనా రావచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మన వేళ ఐదవే కదా అక్కడ పడుకుంది. వచ్చే నెల ఆర్టీఓ టూర్ ప్రోగ్రామ్ ని కలెక్టర్ కి పంపించారా? లేదు. అప్పుడే అనుకున్నాను. నేను అరగంట లేటుగా వస్తే ఏ పని జరగదు ఇక్కడ. ఓ, స్టాక్ పోర్టల్ స్టేట్మెంట్ ఇంకా తీయలేదా? త్వరగా కానివ్వండి సార్. ఎక్కడికి వెళ్తున్నావు? మేడం దగ్గర ఇవ్వండి. మేడంకి నేను ఇస్తాను, అదే కదా నా పని. నువ్వు వెళ్ళి టైప్ చేయి. గుడ్ మార్నింగ్ మేడం. వీరయ్య, ఎస్ మేడం. ఇప్పుడే పోస్ట్ చేస్తాను మేడం. నాకేనా? వేలాయుధం సస్పెండ్ విత్ మేడం. హలో. అవును, నేను కాల్ చేసింది ఏంటంటే అమ్మకి కొంచెం చిన్నదిగా. ఏమైందన్నా? భయపడ్డానికి ఏమీ లేదు. డాక్టర్ని పిలిచి ఆయన వస్తా ఉన్నారు. నేను ఇప్పుడే బయలుదేరుతాను. అదంతా వద్దమ్మా. నేను టెన్షన్ కాకూడదని ఇలా అనకండి. ఇంతకు ముందు ఇలాగే ఏం లేదు అంటూ అమ్మ 2 నెలలు హాస్పిటల్లో ఉంది. అయ్యో వద్దు నాన్న, మీరేమనకండి. నేను ఇప్పుడే బయలుదేరొస్తున్నాను. మేడం కార్ రెడీ చేయండి. సారీ మేడం, నేనే వెళ్తున్నాను. ఈ రోజు వెళ్ళి రేపు రండి. రాజేంద్ర, నువ్వు కార్ తీవయ్యా. మేడం కి 12 గంటలకే ప్రోగ్రామ్ కదా. 12 గంటలుగా 1 గంటగానే నువ్వు చెప్పాలంటరా? మేడం వాళ్ళ అమ్మగారికి ఆరోగ్యం బాగోలేదు, ఇంటికి వెళ్ళాలి. ఈ రోజు మేడం ఏ రిపోర్టు తీసుకోరు. రెవెన్యూ మ్యాటర్, రికవరీ విషయాలన్నీ తర్వాత రోజే. వెళ్ళండి అందరూ ఇంటికి వెళ్ళండి. ఈ రోజు ఏ పని జరగదు. మీరుండే ప్రయోజనం లేదు. వెళ్ళండి. రాజయ్య, మేడం సూట్ కేసు తీసుకురా. పురుషోత్తం, రేపురా. అది నాకెవరా? నేనున్నాను కదా. మేడం మీ అమ్మగారికి ఏమవుతుంది మేడం? నేనున్నాను మేడం. మేడం దయచేసి నా సస్పెన్షన్ క్యాన్సిల్ చేయండి మేడం. మేడం పెన్ను కూడా ఉంది మేడం. సైన్ మేడం. ఇక్కడ రా. ఏరా, నీ మేడంతో పాటు నువ్వు వెళ్ళలేదా? మేడం వాళ్ళ అమ్మగారికి ఆరోగ్యం బాగోలేదు, ఇంటికి వెళ్తున్నారు. 2 రోజుల తర్వాతే వస్తారు. ఎన్ని రోజుల తర్వాత వస్తారు? 2, 3 లేదంటే 6. నీకేదైనా జరిగితే నెల కూడా పట్టచ్చు. తాళం చెట్లు కొట్టే వాళ్ళని పిలువు. తోటలో ఉన్న అన్ని చెట్లు కొట్టేసేమను. అయ్యో, చెట్లు నరిగితే నా పని పోతుంది. లేకపోతే మేము బస్తుండాలి కదా. ఈ ఇంట్లో ఉన్న వస్తువులకు విలువ ఎంత అన్నావు? చెంబు మిగతా వస్తువులన్నీ అనిపితే మొత్తం 4 లక్షలు వస్తాయి. కుమారు, ఏంటి? ఆ గడపర పట్టుకోరా. ఇప్పుడే ఆ గోడ కొట్టేసి అన్ని తీసేద్దాం. ఓరి నాయను, సస్పెన్స్ నుండి డిస్మిస్ అయ్యేలా ఉన్నానే భగవంతుడా. ఆహా, ఇప్పుడు నార్మల్ అయిపోయారే. మీరు ఫోన్ చేసిన వెంటనే నేను భయపడిపోయాను. ఈ మందునే కంటిన్యూ చేయండి. ఒక హోమ్ నర్స్ పెట్టడం మంచిది. వేరేం లేదు, కరెక్ట్ అయిన టైంలో మందులు ఇవ్వడానికి.
ఇప్పుడే బీపీ కొలెస్ట్రాల్ అన్ని హైలో ఉంది. ఇప్పటికీ ఈ కోర్స్ వాడండి, తర్వాత చూద్దాం. ఏదైనా అవసరం ఉంటే నాకు కాల్ చేయండి, నేను బయలుదేరుతాను. రండి, ఉంటాను. నానా, నా క్వార్టర్స్ కి షిఫ్ట్ అయిపోండి అని నేను మీతో ఎన్నిసార్లు చెప్పాను. అమ్మా, పిల్లలకు చదువు విషయం అక్కడ మంచి కాలేజెస్ ఉన్నాయి, అడ్మిషన్ తీసుకుంటే సరిపోతుంది. ఆలోచిద్దాం. కాసేపు వెయిట్ చేయండి. మేడం నాన్నగారే కదా, మేడం వాళ్ళ అమ్మగారికి ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఎటువంటి సమస్య వినాయకుడికి కొబ్బరికాయ కొట్టినప్పుడే తెలుసు ఎలాంటి సమస్య ఉండదని. ఇదిగోండి ప్రసాదం. ఆరోగ్యం బాగోలేని వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో వస్తే బాగుండదు కదా, అందుకని ఆరెంజ్, యాపిల్ మొత్తం పండ్లన్నీ తీసుకొచ్చాను. రాజేంద్ర, ఇవి తీసుకెళ్లి లోపల పెట్టు. మీరు బాగానే ఉన్నారుగా? నాకు బాగా తెలుసు, మంచి వాళ్ళని దేవుడు చల్లగా కాపాడతాడు. ఏది ఏమైనా మనం ఆరోగ్యాన్ని మనమే చూసుకోవాలి. పుష్టికరమైన భోజనం తినండి. మేడంతో మాట్లాడాలి. మేడం 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 నన్ను క్షమించండి. మీరు నన్ను సస్పెండ్ చేసినా మీరు నాకు ఎప్పటికీ మేడమే. ఒక ముఖ్యమైన విషయం, మీరు ఇక్కడికి వస్తున్నట్టు తెలుసుకుని ఆ రౌడీలు, దొంగలు, తాగుబోతులు, ఆ సారు అంతతో పాటు ఇద్దరున్నారు కదా, అక్కడున్న టేకు చెట్లని నరికేస్తున్నారు. ఇల్లును పడేయడానికి చాలా మందిని పిలుచుకొచ్చారు. నేను వెళ్ళి మేడంకి కంప్లైంట్ చేస్తానని చెప్పగానే నన్ను నానా తిట్లు తిట్టారు. అంతేకాదు కాల్తో నా గుండెల మీద కొట్టారు తెలుసా. అక్కడ ఏ వస్తువైనా కనపడకుండా పోతే గవర్నమెంట్ మిమ్మల్ని నిలదీస్తుంది. అప్పుడు మీరు నన్ను అడుగుతారు. ఇంతకు ముందే ఆ టేక్ చెట్లని దొంగతనం ట్రై చేశారు. ఆ రోజే ఆర్డీఓ రిపోర్ట్ చేశారు. దిస్ ఇస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఫర్ యూ. ఏంటి? దీనికి పైన ఏమైనా జరిగితే యాక్షన్ తీసుకుంటాము. విన్నావు కదా? గో హెడ్ సార్. చాలా మంచిదైంది వెంటనే మీకు వచ్చి నేను సమాచారం ఇవ్వడం. లేదంటే వాడిని తిట్టిన తిట్లని మీరు తిట్టించుకోవాల్సి వచ్చేది. మీరు గవర్నమెంట్కి ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా అది పట్టించుకోదు. మేడం, ఇందులో ఒక భగవంతుడా. అంకుల్ నన్ను చూడాలన్నారంట. వీడికేమైంది? లేదది. ఏంటి చెప్పేది? నడి రోడ్లో దెబ్బలు తిన్నాడు అంతే. కొట్టారా? ఎవరు? కొట్టిన వాడిని చంపేసి ఉంటే నేను నా 2 చేతులతో వాడికి హారతి ఇచ్చేవాడిని. జామీన్లో వాడిని పువ్వులాగా బయట తీసుకొచ్చేవాడిని. కానీ వీడు. ఎవర్రా నిన్ను కొట్టింది? కరీం భాయ్. ఎందుకు కొట్టాడో చెప్పు. అది నాన్న గురించి తప్పుగా మాట్లాడితే వినేసి ఊరికే ఉంటారా? ఒకరిని కొట్టడానికి శరీరంలో బలం ఉండాలి, ధైర్యం ఉండాలి. మాట్లాడిన వాడి నాలుక కొయ్యాలి. అలా చెయ్యలేకపోతే వాడు ఏం మాట్లాడినా తల వంచుకు పోవాలి. కరీం భాయ్, నువ్వెక్కడికి వెళ్తున్నావు? వాడి విషయం నేను చూసుకుంటాను. ఇదే సమస్య. నీతో చెప్పకూడదని చాలా ఆలోచించాను. చూడన్నా, నువ్వు మురళిలాగా కాదు, నా చేతులతో నిన్ను పెంచి పెద్ద చేశాను. నీకేదైనా జరిగిందంటే ఇక ముందు వాడు ఏమి మాట్లాడడు. వాడి సంగతి ముకుందని చూసుకుంటాడు. కూర్చోండి కూర్చోండి, ఎవరో నిలబడి మర్యాద ఇవ్వకర్లా, కూర్చోండి. తాగేసి అయిపోతే వెళ్ళిపోరారా? అదంతా నాకు తెలుసు, పోరా. ఏంటి కత్తి చేసాడు? ఏముంది? తాటి కళ్ళు, ఈత కళ్ళు. టేక్ కళ్ళు లేదా? ఏంటి? దాన్ని మాత్రం ఎందుకు వదిలేశారు? దాని నుంచి కూడా కళ్ళు తీసేవచ్చు కదా. తినడానికి ఏముంది? కూర ఉంది, చేపలు ఉన్నాయి. కళ్ళు కొంపలో మసాలా దోస్తారు కదా, నాకు తెలుసు. ఏం కూర ఉంది? మటన్. మటన్ ఏం చేస్తుంది?
మటన్ ఏం చేయలేదు, మేమే చేసాం. అలాగా? ఆ. మటన్ చుక్క ఉందా? చుక్కా లేదు, మటన్ చపాతి ఉంది. మటన్ చప్పాసా? అదేంటిది? మటన్ చపాతి. చేపలు ఉన్నాయా? ఉంది. బొచ్చుందా? ఉంది. బొమ్మిడేలు ఉన్నాయా? ఉంది. సొర చేప? అది లేదు. సొర చేప లేకుండా ఏంటయ్యా కొట్టి పెట్టినారు? చికెన్ ఉందా? ఉంది. చికెన్ ఏం చేశారు? అటికలో వేసి కారపొడి వేసి వేపుతాం. కారపొడి కాకుండా ఇంకేమే చెప్తావు? చికెన్ 65 ఉందా? 65 లేదు, కావాలంటే 5-6 పీసులు ఉన్నాయి. 5-6 పీసులు అంటే సరిపో. కాల్చిన కూర ఉందా? ఉందిగా. ఉందంట, ఉంది. చెప్పు చెప్పు చెప్పు. కాల్చిన కూర. 3 కాల్చిన కూర. ఏంటయ్యా ఇది? కాల్చిన కూర అడిగారు కదా, అందుకే కోడిని కాల్చేశారు. సర్కార్ కాపాడండి. అరే నువ్వేంట్రా జైల్లో నుంచి తప్పించుకున్నావా? లేదు, రిలీజ్ చేసేశారు. మీకు తెలుసు కదా, నా సుమతి కోసమే జైలుకి వెళ్ళాను. నన్ను తన్ని ఫోర్స్ చేసి తనకు పెళ్లి చేస్తున్నారు. ఈ రోజే పెళ్లి. నువ్వు సర్కార్ మనిషి అని చెప్పావా? చెప్పాను. సర్కార్ గారి పేరు చెప్పాను. సర్కార్ పేరు చెప్పిన తర్వాత వాళ్ళ నాన్న తన్ని తరమాట నన్ను. నువ్వు పిలిస్తే తను వస్తుందా? వస్తుంది. తప్పకుండా. తప్పకుండా. ఉర్మీస్, కుమార్ వెళ్దాం. మన కాల్చిన కూరని వచ్చి చూసుకుందాం. అయ్యో వాళ్ళు వచ్చేసారు. ఇక మనం ఏమీ చేయలేం. మనం సైలెంట్గా ఉంటేనే మంచిది. తను పిలిస్తే నువ్వు వస్తావని చెప్పావు కదా. ఊరుకోరా, నువ్వు పిలిస్తే తను వస్తుందన్నావు కదా. వెళ్ళి పిలువురా. నువ్వు రాయిలా. సుమతి రా. ఆగవే, నేను తన్ని ప్రేమిస్తున్నాను, తను నన్ను ప్రేమిస్తుంది. పోరా ఇక్కడి నుంచి. రేయ్, ప్రేమించుకునే ఇద్దరిని కలిసి బ్రతకనివ్వండి, అదే మంచిది. రేయ్ పిలువురా. సుమతి రా ఆగరా. నువ్వు. ఏయ్. రౌడీసం చేస్తున్నావా? పోలీసుని పిల్లనరా. నా పిల్లని ఎవరికి ఇచ్చి పెళ్లి చేయాలో నాకు తెలుసు. ఎవరితో ఎవరికి పెళ్ళని సర్కార్ డిసైడ్ చేస్తాడు. ఇష్టం లేని వాడికి పెళ్లి చేసిచ్చి రేపు నీ బిడ్డ ఏదైనా చేసుకొని చనిపోతే తర్వాత ఏడ్చి ఏం ప్రయోజనం? ఆ ఆశీర్వాదం ఏంటో ఇప్పుడే ఇవ్వు. రేయ్ వెళ్ళరా. రా సుమతి. పెళ్ళి అవ్వలేదని చెప్పి ఎవరు భోజనం చేయకుండా వెళ్ళొద్దు. భోజనం తినేసి అందరూ వెళ్ళాలి. నేను వచ్చి తింటాను తర్వాత. తొందరగా ఎక్కండి. ఇక్కడ మీరు పెట్టండి. కంగ్రాట్స్. సాక్షి సంతకం పెట్టండి. సూపర్. ఇక్కడే కదా. ఫస్ట్ నువ్వేసేయచ్చు కదా. ఇక్కడ సంతకం నువ్వు పెట్టు. ఏ నువ్వు సంతకం పెడితే ఏంటి? నేనే ముద్ర. అయ్యో. పెట్టు. ఎక్కడ పెట్టాలి? ఇక్కడ. ఇప్పుడు నేను పెళ్ళి అయిపోయింది సర్కారు. ఇప్పుడు ఫంక్షన్ స్టార్ట్ చేద్దాం. రైట్. ఓకే. మేడం, మేడం, ఏమైంది? ఎక్కడ? అక్కడంటే ఎక్కడ? అయ్యో పాపమ్మ, పాముకి తెలియదు కదా ఆద్యం స్నానం చేస్తున్నారని. సారీ సారీ. ఎక్కడ ఎక్కడ నువ్వేంట్రా అక్కడ చూస్తున్నావు? ఇక్కడ చూడరా. ఇక్కడ చూసిన విషయాన్ని బయటికి వెళ్ళి వేరే పాములకు చెప్పావు. నేను ఎవరికి ఏ విషయం చెప్పను. వచ్చేయవయ్యా నాగేశ్వరా. ఎవరు చూడలేదు కానీ మొత్తం ఇవ్వు. ఏంటి అలా చూస్తున్నావు? అలా ఇస్తే ఇంకా నాకేం ఉండదు సార్. నువ్వు కొంచెం నోరు మూసుకున్నట్టవా? పాత ఆర్టీఓ ఆఫీసర్ ఉన్నప్పుడు ఒక ఇసుకలోడు రసీదుతో నువ్వు ఎన్ని లోళ్లు తీసుకెళ్ళావు? ఏ సమస్య అయినా వచ్చిందా? ఇప్పుడు డూప్లికేట్ పాస్బుక్, డూప్లికేట్ సీలు సిద్ధం చేయాలి. ఉన్న స్టాఫ్ అందరికీ డబ్బు ఇవ్వాలి. ఇదంతా నీకు కొత్తగా చెప్పాలా ఏంది? ఏంటో గొనుగుతూ ఉన్నావు? ఆర్టీఓ స్నానం చేస్తున్నారు, ఇప్పుడు బయటకు వచ్చేస్తారు. తాను గనక చూశారంటే నీ లారీ పోతుంది, నా పని పోతుంది. ఇదిగో వస్తున్నాను మేడం. నన్ను పిలుస్తున్నారు. మేడం. వీరయ్య. ఎస్ మేడం. చెప్పండి మేడం. మనం ఆ బంకత్తునికి ఇచ్చిన లాస్ట్ డేట్ నిన్నే కదా? అవును మేడం. తను అక్కడి నుంచి వెళ్ళేలా లేడు. తనకి రాజకీయ అండ ఉంది. అయితే మనం అక్కడికి వెళ్ళి చూద్దాం. ఇదిగో రాజేంద్ర, కార్ స్టార్ట్ చేయి. పిల్లలారా రండి, వెళ్ళి ఒక పాఠం నేర్పిద్దాం. పదండి. మేడం మేడం మేడం, ఒక్క నిమిషం. నువ్వు కొంచెం జరుగు. అది ప్రొద్దున ప్రశాంతంగా స్నానం చేశారా? అరే ఆగండి, ఒక్క డౌట్ క్లియర్ చేసి వెళ్ళండి.
అది చూశాను చూడలేదు అది నిజమా, లేదా చూశాను చూడలేదు అది నిజమా? చూడలేదు అదే. అదే నీకు తెలియదు, దాని గురించి మేడంకే బాగా తెలుసు. నిజమేంటో చెప్పండి మేడం. కొట్టకూడని చోటు కొట్టేశారే, చూద్దాము. వచ్చినప్పటి నుంచి చూశాను అంటున్నావు. ఏం చూసావు నువ్వు? ఏం చూసావు? అదేలే, అది ఖచ్చితంగా చూడలేవు, అంతే కదా మేడం? వీరయ్య. నేను 10 పైసలు లంచం తీసుకోలేదు, ఆ లారీ వాడితోనే మాట్లాడలేదు. అలాంటిది తను ఎలా చూసుంటాడు? ముందు బండెక్కు. నువ్వు కారు పోనీరా, తమాషా చూస్తూ ఉన్నావు. ఇదిగో చూడు, త్వరలోనే నా గురించి మంచి రిపోర్ట్ రాసిచ్చావంటే ఈ విషయం మన ఇద్దరి మధ్యలోనే ఉంటుంది. లేదంటే ఒక మైక్ సెట్ కిరాయికి తీసుకొని నేను చూసిన విషయాన్ని ఊరికే చెప్తాను. నా గురించి తెలుసు కదా, కన్నులతో చూసేది గురువ, కనులకు సోషమునా. థ్యాంక్ యూ. ఈ కొట్టుని ఇక్కడ పగలగొట్టే తీరాలి. ఇది ఆర్టీఓ గారి ఆర్డర్. ఆర్డీఓ కాదు, ఎవరు వచ్చి చెప్పినా సరే నేను నా కొట్టును తీయను. మీకు అందుకు కాంపెన్సేషన్ దొరుకుతుంది కదా. ఈ షాప్ వల్ల రోడ్ వర్క్ పెండింగ్ లోనే ఉంది. ఇక్కడ రోడ్ వేయమని చెప్పి ప్రజలు ఎంత పోరాడుతున్నారో మీకు ఆ విషయం తెలుసు కదా. అదంతా నాకు అనవసరం. మీరు ఈ షాప్ ని తీయకపోతే నేను ఫోర్స్ యూస్ చేయాల్సి ఉంటుంది. అందువల్ల మీరు వెంటనే అమాయకులని తరిమేయకండి మేడం. ఇందులో నుంచి దొరికే డబ్బులతోనే పాపం తన కుటుంబం బ్రతుకుతుంది. అదంతా మీలాంటి ధనవంతులకు ఎలా అర్థమవుతుంది? మీరేం అంగడి ఖాళీ చేయకండి. ఇలా పేదవాళ్ళ కొట్లు పగలగొట్టి మీరేం చేయక్కర్లేదు. అన్నా ఒక కట్ట బీడీ ఇవ్వండి. ఒక సోడా ఆగిపెట్టి నువ్వు చూసావు, వ్యాపారం ఇంత జరుగుతుంది. మంచి వ్యాపారం జరిగే అంగడిని మీరు కూల్చమంటున్నారు? ఇదంతా అడగడానికి నువ్వెవరు? నేనెవరా? ఈ స్టేట్ లో ఉన్న అంగడి ఓనర్స్ అసోసియేషన్ కి నేను ప్రెసిడెంట్ ని కాదు. కానీ ఇటువంటి అన్యాయాన్ని, అక్రమాన్ని ఎక్కడ చూసినా దాన్ని ఎదురించే హక్కున్న సామాన్య ప్రజల్లో నేను కూడా ఒకడిని. పిలువు పోలీసులను పిలువు. పోలీసులు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న అందరిపై లాఠీ చార్జ్ చేయనివ్వండి. న్యాయం ధర్మం ఓడిపోనివ్వండి. ఇదే కదా మీరు చేయదలుచుకుంటుంది. ఇదంతా చేసి ఇక్కడ ఒక రోడ్ వేసి మీరు ప్రశాంతంగా వెళ్ళాలనుకుంటున్నారా? ప్రజలు దానికి ఒప్పుకోరు. చాలా ఆపండి. అందుకే మీరు ఒకటి చేయండి మేడం, ఇటువంటి అంగడ్లు ఏమి లేని ఒక స్థలాన్ని కనిపెట్టి రోడ్డు వేయండి. వేయకపోండి, ఏమైనా చేయండి. లేదంటే ప్రభుత్వానికి చెప్పి ఒక కొత్త రోడ్ ఏమేనండి. మేడం, ఇప్పుడు చేయడం తప్పు, ఇంకోసారి చూసుకుందాం. ఆ షాక్ కొట్టే లాఠీల్ని తీసుకురావచ్చు కదా సార్. నాకు షాక్ ఇవ్వటానికా? కావాలంటే అంగడిని నేను ఖాళీ చేయిస్తాను. నా గురించి ఒక మంచి రిపోర్ట్ రాసిస్తే మాత్రం చాలు. అయ్యో, ఇదిగో పట్టుకో. ఏంటి సర్కారు, బడ్డీ కొట్టుకి తాళి కట్టేస్తున్నావా? తాళి కాదురా, ఇది అంగడికి ఉరితాడు. ఉరితాడా? నువ్వే కదా ఈ కొట్టు కోసం న్యాయం మాట్లాడావు. కేసులో ఉన్న అంగడిని ఆర్డీఓ కూల్చేసిందంటే రేపు తన కోర్టులో సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. దానితో ఈ ఆర్డీఓ సీటు. ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్. సార్, మీరు స్ట్రిక్ట్ అయిన ఆఫీసర్, బోల్డ్ అని నాకు తెలుసు. బట్ దిస్ ఇస్ టూ మచ్. అది మామూలైన కొట్టు, అది చిన్న కొట్టో లేదా 5 స్టార్ హోటలో. దీని మూలంగా ఏమైనా పెద్ద ఇష్యూ అయితే గవర్నమెంట్ ఏం సమాధానం చెప్పేది? మే కమిన్ సార్? ఎస్. మీతో ఒక నిజం చెప్పకుండా ఉండలేను సార్, అందుకే వచ్చాను. నిన్న రాత్రి దాదాపు 10-10:30 గంటలకు ఎవరో నా ఇంటి తలుపుని కొట్టారు. తెరిచి చూస్తే తెల్ల డ్రెస్ వేసుకున్న ఒక అమ్మాయి. సడన్ గా గుర్తుపట్టలేకపోయాను, కానీ ఎవరని చూస్తే మన ఆర్డీఓ. చెప్పనివ్వండి. ఈమె ఏడ్చి నా కాళ్ళు పట్టుకుంది. ఇది నా గౌరవానికి వచ్చిన సమస్య. పోలీస్ తో చెప్తే నాకు ప్రశాంతత లేకుండా పోతుంది. ఎవరికి చెప్పకుండా ఆ గంటకి కూల్చేయమని నాతో చెప్పింది. లాభం లేకుండా నేను ఏ ఒక్క కార్యం చేయను. నువ్వు మాత్రం కూల్చేస్తే నీ గురించి ఒక మంచి రిపోర్ట్ రాసిస్తానని చెప్పింది, అందుకే కూల్చేశాను. సరే, తను చెప్పేదంతా అబద్ధం సార్. ఓ, అయితే మీరు అబద్ధాలు కూడా చెప్తారా? నేను నా 2 కళ్ళతో చూసిన ఒక విషయం మాత్రం మీతో చెప్తాను సార్. తలుపు తీసి చూస్తే కింద ఒక పాము, లోపల తొంగి చూస్తే ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెన్ సంధ్య? నేను చూశాను. దొరికిందా లేదా? ఏమైంది? ఆఫీస్ లో పాము. పామా? మేడం దెక్కండి, ఆఫీస్ లోపల పాము ఉందట. వామ్మో, ఆ రోజు బాత్రూమ్ లో ఆర్డీఓని చూసింది నువ్వే కదా. ఇప్పుడు చూడు, చీర కట్టుకున్న ఆర్డీఓని నేను చూపిస్తాను. అది కూడా చూసావా? చూడు చూడు. అంటే ఇదంతా వీడు కావాలని చేస్తున్నాడా? మేడం కి పామంటే భయం లేదనుకొని
ఆమెని చంపేయాలనుకోకు. ఒక్క పాము అయి ఉంటే నేనే చాలు. ఇప్పుడు ఏమంటే ఇంట్లో అంత పాములే ఉన్నాయి. స్వామి ఇది ఏం పాము? రాజనాగు. లేదు స్వామి. లేదు స్వామి. కట్ల పాము. లేదు స్వామి. లేదు స్వామి. వేసే కట్ల పాము. లేదు స్వామి. వేస్తే అంతే 10 నిమిషాల్లో అయిపోతుంది. ఇది ఆర్డీఓ ఆఫీసా లేదా స్నేక్ పార్కా? అన్ని పాములు పట్టుకున్న తర్వాత మీరు లోపలికి వెళ్ళండి. టైం అవుతుందని మీరు పట్టుకు లోపలికి వెళ్ళకండి. పాముకి మేడం ఐఏఎస్ అని తెలియదు కదా. ఒరే నాగా సర్కార్, రా. నువ్వు కాసేపు వెళ్ళి రెస్ట్ తీసుకో. మేము వెళ్ళి వేరే పాములను పట్టుకుంటాము, సరేనా? వీరయ్య, పోలీసులకు కాల్ చేయి. ఫోన్ ఆఫీస్ లో ఉంది మేడం. లోపలికి వెళ్ళి పిలవచ్చు కదా. ఎస్ మేడం. ఎక్కడ మేడం? లోపల ఉంది సార్, లోపల పాముంది. ఉంటే ఏంటి? Come on. వచ్చేసాడు రా. నాకు పామే కదా, నేను చూసుకుంటాను. చివరి పామును కూడా పట్టుకున్నాను సార్. చివరి పామని నీకెలా తెలుసు? అది మీరే అడగండి సార్. నువ్వేనా పావునడువా? పావును పట్టుకున్న చట్టం నీకెవరిచ్చారు? దానికి చట్టం అంతే పోలీసులు ఉన్నారు. పాముల్ని పట్టుకోవడానికి పోలీస్ చట్టం ఉంది, నాకు ఇప్పుడే తెలుసు. Shut up. సార్, ఇది నా ఇల్లు, నా తోట. ఒక పాముని పట్టుకోవడానికి కూడా నాకు అధికారం లేదా? నువ్వేనా రిసీవర్ పెట్టుకున్నావా? ఇక్కడున్న రాయి కూడా నువ్వు పట్టుకోకూడదు. ఇక్కడ నుంచి ఒక ఏగపోయినా కూడా నేనే బదులు చెప్పాలి. ఇదేం చిన్న పురుగు కాదు, విషం పాము. దీని తర్వాత ఇక్కడున్న పాముల పర్మిషన్ కూడా పట్టుకున్నావు. ఓయ్, ఒక మంచి విషయం చేయాలనుకుంటే మీరు ఒప్పుకోవడం లేదే. సరే, పాముని పట్టుకోవద్దు అంతే కదా. ఆర్డీఓకి పాముకి మధ్య ఉన్న విషయం. ఇది ఎక్కడ పట్టుకున్నానో అక్కడే వదిలేస్తాను. ఏం చేయకురానా మిత్రులారా, అన్ని పాములను వదిలేయండి. వాడు మీ ఆఫీసులో నుంచి ఒక్క వస్తువు తీసుకోవడానికి కూడా నేను పర్మిషన్ ఇవ్వను. తీసి గడ పెట్టమని చెప్పి. ఎక్కడ? మీ టేబుల్ మీదే. Shut up. అక్కడ అల్మార్లో పెట్టమన్నా. అందరినీ పట్టుకొని బయటికి తోసేయకపోతే నీ టోపీ తీసేసుకుంటాను, అర్థమైందా? ఎస్ మేడం. సార్, కొంచెం పట్టుకొని ఇస్తారా? దేన్ని? ఇప్పుడు తీసుకొని లోపల పెట్టారే. మీరు చెప్పినందువల్ల లోపల పెట్టాను. అందరూ బయట వెయిట్ చేస్తున్నారు, డ్యూటీకి వెళ్ళాలి. మీ ఇష్టం వచ్చింది మీరు చెప్తే నేను అది చేయడానికి మీ ఇంటి పని మనిషినా? కాసేపటికి ముందు మీరేమన్నారు? పాములు అడిచేవారు. అయ్యో, అది పావులుడు కాదు, పావులు ఎక్కువ ఓనర్ అని చెప్పాను. టోపీకి సమస్య. ఈ టోపీ పోతే పోనీలే, నేను కొత్తది కొనిస్తాను. ఇంచుమించి 50 రూపాయలు. నా సొంత ఇంట్లో ఒక్క ఇటుక కూడా ముట్టుకోవడానికి కాసేపటి ముందు మీరే కదా నాతో చెప్పారు. ఒక చిన్న పురుగుని పట్టుకోవాలంటే కూడా ఆర్డీఓ పర్మిషన్ కావాలని మీరే కదా చెప్పారు. నా సొంత ఇంట్లో ఒక చెట్టు కొట్టనివ్వట్లేదు, ఒక పాట పాడనివ్వట్లేదు, ప్రశాంతంగా కూర్చొని ఒక స్మాల్ కొట్టనివ్వట్లేదు. ఇది రిసీవర్ ఇల్లే కదా, వాళ్ళకే కదా ఇక్కడ పూర్తి హక్కు ఉంది. ఆర్డీఓ వచ్చి చెప్పమనండి, అప్పుడు నేను పాము పట్టుకుంటాను. పోయా. అయ్యో, సారీ మేడం, మీరే చెప్తే తను తీసుకెళ్తాడంట. ఎవరు పనికి వెళ్లకుండా నుంచున్నారు. ఎందుకు నన్ను అనవసరంగా ఎక్కడికి పిలిచారు? ఏ ప్రయోజనమూ లేదు. మిస్టర్ ముకుందన్. ఎస్. మీరు ఏం చెప్పడానికి వచ్చారో నాకు బాగా తెలుసు. మిస్టర్ ముకుందన్, మీరు ఎలాగైనా పాముని పట్టుకోండి. అదే కదా, ఒక అమ్మాయి మనసే కదా. ఐజీ అయినా కలెక్టర్ అయినా అది ఎంత పెద్దదని నాకు తెలియదా? మర్యాదగా నేనే దాన్ని పట్టుకున్నాను. పోలీసులకు చెప్పి, ఆర్మీకి చెప్పి. ఇదంతా మీకు అవసరమా? మీరు నా ఇంటికి ఒక ఆఫీసర్ గా వచ్చారు. అలాంటప్పుడు మేడంకి ఒక ప్రాబ్లం అంటే అది సాల్వ్ చేయడం నా బాధ్యతే కదా. నేను చూసుకుంటాను. మీరు నన్ను ఇటువంటి చూపు చూస్తుంటే దీనికి ముందు నేను ఒక పాము ఆడించేవాడిని ఇక్కడికి రప్పించి ఒక పాముకి 500, 4కి 200 అని డబ్బులిచ్చి పిలిచినట్టు చూస్తున్నారు. మీకు తెలుసా, ఈ ఇంట్లో ముందు పాములు భద్రకాళి మాత్రమే ఉండేవారు. పాము కొంచెం లేట్గా వచ్చిందంటే అంటే భద్రకాళి. ఆర్డీఓ మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. వెళ్ళండి, పోవే పో. నేను ఆ పావుని ఎందుకు పట్టుకోలేదు తెలుసా? ఆర్డీఓకు అది అలవాటు అవుతుంది. ఇక్కడ చాలా పావులు ఉన్నాయి, ఆ తర్వాత మన పని చేయలేము. నేను మీకు పాము అంటే భయం అనుకున్నాను. ఏంటది? పాము అంటే నాకు భయమా? అలాగేం లేదు. పోయిన వారం కోటర్స్కి వెళ్ళినప్పుడు ఒక కట్ల పాము డాన్స్ చేస్తూ ఉంది. ఈ లాఠీ పక్కన పడేసి చిటికిన వెళ్తే ఆ పావుని తీసుకొని లచ్చిందే పాటికి డాన్స్ చేశాను తెలుసా. ఇది ఉత్తి నాగు పాము. బండెక్కవయా. హలో, అందరూ కొట్టేశారు. నానా, కాదర్ బాయ్ పంపించారు, తెలుగువాడే. ఇతను ముకుందన్, ఆ ఆస్తికి ఒకే వారసుడు. ఇప్పుడు వీడు నా శత్రువు. ఈవిడ సంధ్య. అక్కడ ఉన్న ఆర్డీఓ నాకు నచ్చని పనులు చేస్తోంది.
నా ఎస్టేట్లో ఇన్స్పెక్షన్ చేయటానికి రేపు వెళ్తోంది. కానీ తను వెళ్ళకూడదు. ముకుందన్ ఆమెను చంపాలి. అర్థమైంది కదా? హ, వాళ్ళిద్దరికీ గొడవలు జరుగుతున్నాయి. ఈ సమయంలో ఏం జరిగినా సరే నింద వాడికే వెళ్తుంది. మనకు ఇదే ఛాన్స్. వాళ్ళిద్దరినీ స్పాట్కి నేను రప్పిస్తాను. సార్ ఈ ఆర్డర్ రేపు పంపించాలి. ఓకే ఓకే, అయితే 2 లోడ్లు ఈరోజు పంపించండి. నన్ను చూడాలన్నారంట. అయ్యో, నువ్వు రేపు ఉదయం ఇంటికి వచ్చి ఉండొచ్చు కదా. మీరు రమ్మన్నారంటే రాత్రి ఏంటి పగలేంటి? విషయం ఏంటో చెప్పండి. సరే మీరు వెళ్ళండి. సరే, మీరు నువ్వు రా బయలుదేరండి. నాన్న. బాబు ముకుందన్, నీతో ఈ విషయం చెప్పకూడదని నేను చాలాసార్లు ఆలోచించాను. అయ్యో అంకుల్, విషయం ఏంటో చెప్పండి. సరే, నేనేమీ దాచను. రేపు ఉదయం 10 గంటలకి నువ్వు మన ఎస్టేట్కి రావాలి. ఎస్టేట్లో వీడు మన మనుషులు ఉంటారు. మిగతా విషయాలన్నీ వీడే చెబుతాడు. అంతేనా? సరే, రేపు చూద్దాము. రాజేంద్ర, నేను లేని లోటు రానే రాకూడదు. మేడంని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. నాకు తెలుసు. అలాగే మేడం. థ్యాంక్ యూ. నానా, ఆడియో బయలుదేరేశారంట. పోలీసులు వచ్చారంట. పోలీసా? అదేం ఇబ్బంది కాదు. డ్రైవర్ మన మనిషే. ఆడియో గారు తప్పైన చోట్ల వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసేసాం. ఏంటి, ఏమైంది? టైర్ పంచర్ అయింది అనుకుంటాను. ఇప్పుడు ఏం చేసేది? కొంచెం ఆపండి, ఆపండి. ఆర్డియో కారు పాడైందా? 2 వీలు పంచర్ సార్. ఒక స్టెప్ ని మాత్రమే ఉంది. ఎక్కడికి వెళ్ళాలి? ఫారెస్ట్ బంగ్లా ఇన్స్పెక్షన్ కి. సరిపోయింది. అలాగే స్ట్రెయిట్ గా వెళ్తే చాలు. దారిలో ఏ పులి దాడి చేయకపోతే 6 గంటలు వెళ్ళి చేరుకుంటారు. చీకటైతే ఏనుగులు కూడా వస్తాయి. వెళ్లే దారిలో ఏనుగు కనిపిస్తే నేను ఆర్డియో అని చెప్పండి. అదే సలాం కొట్టి దారి చూపిస్తుంది. మేడం, ఇతనితో పాటు వెళ్ళడమే మంచిది. బండి రెడీ చేసుకుని నేను వెంటనే అక్కడికి వచ్చేస్తాను. సార్, మేడం దగ్గర ఇదిగో, నువ్వు ప్రతి నెల జీతం తీసుకుని బ్రతికేటట్టు నేను కూడా 10,000 జీతంలో బతుకుతున్నాను. మేడంని లేపుకొచ్చి నా బండిలో కూర్చోబెట్టొచ్చా? ఆమెనే వచ్చి కూర్చోమను. మేడం ప్లీజ్. బ్యాక్ సీట్ లో కూర్చొని నన్ను డ్రైవర్ గా ట్రీట్ చేస్తారా? ఎవరు వీళ్ళందరూ? ఒక మనిషి చక్కగా బ్రతకాలనుకుంటే అది కూడా వీళ్ళు వదలరా? మీరు పక్కన రెస్ట్ తీసుకోండి, నేను వీళ్ళని చూసుకుంటాను. మర్యాదగా పో.
అలా జరగడానికి ఆస్కారం లేదు. ఆర్డీఓ ఎస్కార్ట్ గా వెళ్ళిన పోలీసులు దాన్ని తప్పి వెళ్ళారా? మీరందరూ ఏం మాట్లాడుతున్నారు? నన్ను బెదలు చేయాలనుకుంటున్నారా? సార్ నేను చెప్పింది నిజమే సార్. షట్ అప్. విత్ ఇన్ 24 hours ఆర్డీఓ నా దగ్గర తీసుకొచ్చి నిలబెట్టాలి. ఆమెకి ఏం జరిగిందో నాకు కరెక్ట్ అనే రిపోర్ట్ నా దగ్గర రావాలి. తెలీదు. ఇప్పుడు మీరు నడవగలుగుతారా? భయపడకండి, పదండి. చూసి జాగ్రత్త. ಸ್ವಲ್ಪ ಜಾಮ ಆ ಬೈಕೊಲ್ಲಿನ എനിക്ക് ഇത് ഭയ നാവല്ല ಇದೆಯಲ್ಲ ಎಲ್ಲ ಸರಿ ಹೋಗುದು ಸ್ವಲ್ಪ ಇದೆ. ఏం కర్మరా ఇది? ಮಗು ಸ್ವಲ್ಪ ಆರಾಮ, ಚೆನ್ನಾಗಿ ಊಟ ಮಾಡ, ನಿದ್ರೆ ಬೇಕು. ಇಲ್ಲೂ ಅಲ್ಲಿ ಗುಕ್ಕುಲ್ರಿ, ತೊಂದ್ರೆ ಮಾಡಾದ ಬೇಕಾ? ಬೆಲ್ಲ ಬೆಲ್ಲ. ಇಲ್ಲಿ ದಿಸ್ಕೋ ಭಾರ್ಯ ದಿದ್ರೆ ಹೋತೇನು అభిదిను గెద్దాయి. వెళ్ళు వెళ్ళు. ఏంటి పెళ్ళమా? పిచ్చోళ్ళు. వాళ్ళు మాట్లాడింది అర్థమైందా? మనల్ని వాళ్ళందరూ మొగుడు పెళ్ళామనుకుంటున్నారు. పర్లేదు, ఇక్కడి నుంచి వెళ్ళే వరకు వాళ్ళని అలాగే అనుకోనివ్వండి. అయ్యో, ఏమైంది? భయపడకు, భయపడకు. అది అలా చేయకూడదు. ఆగు ఆగు. అలాగే ఉండు, జరగకు. అట్టబరుగుకు మీరు ఆర్డియో అని తెలియదు కదా. ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు. అవి వాళ్ళ ఇల్లు అనుకొని దూరుంటాయి. ఇదిగో ఇటు చూడండి. ఎందుకు కింద చూస్తున్నావు? పైన చూడు. స్నానం చేయడానికి ఏదైనా చోటుందా?
స్నానము ఒంటి మీద సబ్బు రుద్దుకొని నీళ్లు పోసుకుంటారు కదా, ఇంతకుముందు స్నానం చేసుంటే కదా వీళ్ళకి తెలుస్తుంది. పోనీ ఫోన్ చేసుకోవడానికి ఏదైనా వ్యవస్థ ఉందా? ఫోను ఇలా నంబర్లు నొక్కుతారు కదా, హలో. నా కర్మ, నాకేం సమస్య లేదు, కానీ లోపలుంది ఎవరో తెలుసా? ఆర్డీఓ. అడవి లోపల ఉన్న ఆర్డీఓ పవర్ అంటే ఆర్డీఓ పవరే. ఇంతకు ముందే కొంచెం డీసెంట్ గా ప్రవర్తించాల్సింది. అయ్యో. హలో, ఆగండి ఆగండి ఆగండి, రే ఆగండి ఆగండి అయ్యా. వీళ్ళ భాషలో ఆర్డీఓ అంటే భూమి కింద పండి కూరగాయ నాకు తెలియకుండా పోయింది. నోరు జారి ఆర్డీఓ కాకలేస్తుంది, తినడానికి ఏదైనా తెమ్మని చెప్పాను. ఏం తీసుకొచ్చారు చూసారా? కావాలా? నేను అప్పుడే చెప్పాను కదా ఆర్డీఓ ఇదంతా తినరని. కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. బాగా ఆకలిస్తుంది. ఇక్కడ తినడానికి ఏం దొరుకుతుంది? అన్నం, బియ్యం 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 అది అలా నీళ్ళల్లో వేసి వేగించి ఈ గుండిని పొయ్యి మీద పెట్టి అలాగే కింద మంట ముట్టించి అలాగే కలిపి 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 ముద్దలు ముద్దలుగా కట్టుకొని అలా తింటామే. అదే అదే అర్థమైంది కదా, ఆకలిస్తుంది, వెళ్ళి తీసుకురండి. పడి పడి వీళ్ళకి అర్థం చేయించే లోపల నా ప్రాణమే పోతుంది. మనం వెళ్ళి చేతులు కడుక్కొనొద్దాం, పదండి. చేతులు కడుక్కుని ఉన్నాం. తిరిగి వచ్చేటప్పుడు పొరాటా కుర్మా తీసుకొస్తానని సర్కార్ చెప్పాడు. ఎంత టైం అయింది? సర్కార్ ఎక్కడికి వెళ్ళాడురా? ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? నంబియార్ సార్ ఇంట్లో ఉంటాడు. సర్కార్ ఇప్పుడు మందు, చైనా సైడ్ డిష్ అని మంచి భోగంతో తొందరపడి చేతులు కడుక్కున్నాం అనుకుంటున్నాను. నీ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయారా? నా దగ్గర డబ్బులుంటే నిన్ను వదిలి వెళ్ళి కడుపు నిండా తినొచ్చేవాడిని. ఊరికి ఏం చేయలేదురా నిన్నే. భాష సమస్య ఏం లేదు, దాన్ని మనం ఎలా హ్యాండిల్ చేస్తామనేదే ముఖ్యం. భాష ఏమైతే ఏంటి, అవతల ఉన్న మనిషికి మనం చెప్పదలుచుకుంది అర్థమైతే చాలు. ఇదిగోండి, ఆర్డీఓకి అన్నము పప్పు కావాలని ఎంత బాగా అర్థం చేయించానో చూసారా? బియ్యం కడిగి అది గుండి లోపల వేసి దాన్ని మంట ముట్టించి అలా అలా ముద్దలు కట్టి. అమ్మయ్యా, ఇప్పటికైనా నవ్వారే. ఇదంతా ఐఏఎస్ ఐపీఎస్ చదువుకుంటే మాత్రం రాదు, జీవితంలో అనుభవం కూడా నేర్పిస్తుంది. రండి 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 రండి. ఇంత తొందరగా తీసుకొస్తారని నేను ఊహించలేదు. ఇదేం సన్న బియ్యమా? బాస్మతి బియ్యమా? నీ బామ్మకి తద్దినాల తిథి. అమ్మయ్యా, ఆకలి తట్టుకోలేకపోతున్నాను. అయ్యో, ఏంట్రా ఇది? నేను అడిగింది సున్నం పెట్టమని కాదురా, అన్నం పెట్టమని అడిగాను రా. ఏంట్రా ఇది? అయ్యో, ఇది ఏంటిది? జోరు 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 జోరు. ఓ, ఆర్డీఓ అంటే వీళ్ళ భాషలో బంగాళదుంపను చామగడ్డను అయి ఉంటుంది. అన్నము బియ్యం అంటే నాగుల పాము, పెద్ద పాము అని అది ఒక రకమైన లిస్టు. కష్టపడి నేర్చుకున్నాను. ముందు నాకు జైల్లో ఒక ఫ్రెండ్ ఉండేవాడు. పోలీస్ దెబ్బలు తింటే రెగ్యులర్ గా తినేవాడు. ఉప్పు కారం పొడి వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. ట్రై చేస్తారా? అయ్యో, ఆర్డీఓ. అయ్యో, నేను ఊరికే ఆట పట్టించాను. ఎవరైనా పాముని తినమంటారా? అవును, గర్భిణి. గర్భమా? ఓహో, గర్భం. వాళ్ళు చెప్పింది విన్నావా? నువ్వు గర్భం అంట. మనం అడవిలో కాసేపే కలిసి ఉన్నాము, అంతలో ఎలా గర్భం అయ్యావు? ఆమెను చూస్తే దేవతలాగా అనిపిస్తుందా ధర్మం చేసి గర్భం అవ్వడానికి? ఏం చెప్పినా ఓహో ఓహో. అడవి ఎదవలు. ఆకలేస్తుంది, తినడానికి అన్నం దొరుకుతుందా? జోరు జోరు అదొద్దు అదొద్దు. బంగాళదుంపలు, చామగడ్డలు, అదేంటి? ఆర్డీఓ 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 అదేంటో తేండి, తీసుకురండి. ఆహా, మంచి మనుషులు. వీళ్ళందరూ నా చేతులు దొరికింటే 2 రోజుల్లో పెద్ద రౌడీగా చేసుంటాను నాలాగే. మనము మొగుడు పెళ్ళామని కదా వాళ్ళు అనుకుంటున్నారు. అందుకని దానికేం లేదు, నేను బయటికి వెళ్ళి పడుకోలేను. బయట చాలా వర్షంగా ఉంది. రోజంతా నాతోనే కదా ఉన్నావు. ఏమంటావు? దాదాపు 30 సంవత్సరాలు నేను జైల్లో ఒంటరిగా ఉన్నాను. కానీ ఇప్పుడు మనమిద్దరం మాత్రమే ఉన్నాము. అందుకని నేను బయటికి వెళ్ళి ఇంకో అమ్మాయిని లోపలికి పంపించి నేను బయటే నిద్రపోతాను. అది సరే, అక్కడికి వెళ్ళి ఏం చెప్పబోతున్నారు? అక్కడికి వెళ్ళి ఆడియోకి ఒంటరిగా ఉండాలంటే భయం అని ఒక ఏదో చెప్తానులే. అప్పుడు భోజనం అడిగినందుకు ఏం తీసుకొచ్చారో తెలుసు కదా. ఇప్పుడు వెళ్ళి అమ్మాయిని అడిగితే ఒక పెద్ద పాముని తీసుకొచ్చిస్తారు. పర్లేదు, నాకేం ప్రాబ్లం లేదు, మీరు ఇక్కడే ఉండొచ్చు. నేనంటే భయం లేదా? లేదు.
భగవంతుడా నా కుదిరికి ఇటువంటి కష్టం రాకుండా ఉంటే బాగుండేది. భానుమతి దగ్గర చెప్పలేదు కదా. ఈ పరిస్థితుల్లో మనం ఎలా చెప్పగలమయ్యా? మీరేం దిగులు పడకండి, ఆమెకి ఏమీ కాదు. అయ్యో ఇద్దరు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారే. చివరి చూపులు కూడా చూసుకోలేకపోయానే. అయ్యో ఏయ్, ఎవరు మీరెవరు? మీరంతా ఎవరు? ఏం చేస్తున్నారు ఇక్కడ? కంప్లైంట్ లో ఉన్న ముగ్గురు వీళ్ళై ఉంటారా అని నాకు డౌట్ గా ఉంది. దగ్గరకు వచ్చి బాధపడుతున్నట్టు సంతోషపడుతున్నారు సార్. ఎంత పని జరిగిపోయింది. అయ్యో అక్కడ చూద్దాం. రేయ్, ఇది వేరే ఆర్డియో సర్కార్ రా. అడవిలో ఆర్డియోను సర్కార్ బాడీ ఉందనే కదా మమ్మల్ని తీసుకెళ్ళావు. అది అడవిలో డెడ్ బాడీ అని విన్నప్పుడు నేనేమనుకున్నానంటే అడవిలో ఉన్నది సార్ డెడ్ బాడీ ఏమో అనుకున్నాను. నువ్వెందుకురా డెడ్ బాడీని చూసి నవ్వావు? దాని వల్ల పోలీసులకు అనుమానం వచ్చింది. నేనొక్కడేనా? మీరు కూడా తప్పించుకున్నాను ఎందుకు చెప్పావు? సారు మేడం తప్పించుకున్నారు, ఆ సంతోషంలోనే అన్నాను. జీప్ లో వచ్చేటప్పుడు నువ్వేంట్రా అన్నావు? మేము జైలు నుంచి జామీన్లో వచ్చావన్నా అన్నావు. అది నేను అసలు అందుకే ఎక్స్ట్రాగా 4 దెబ్బలు పడ్డాయి. మీరు పరోలో బయటికి రాలేదని మళ్ళీ వాళ్ళకి చెప్పేయమంటారా? నువ్వు బయటికి రా, నేను ఎలా చెప్పిస్తా నీకు, చూడు. సుందరేశన్ సార్ చెప్పారు కాబట్టి వెళ్ళండి. పదండి పదండి పదండి. వాళ్ళిద్దరూ చచ్చిపోయారన్నది కన్ఫర్మ్ సార్. వాళ్ళు 12,000 అడుగుల లోతులో పడిపోయారు. ఏనుగు పడ్డా గానీ ఎముక కూడా మిగలదు. పోలీసులు సైన్యం వచ్చి వెతికారు, ఏదైనా దొరికిందా? వాళ్ళు నదిలో గాని ఏట్లో గాని పడుంటే నేరుగా సముద్రంలోకి వెళ్ళుంటారు. మురళి సార్, నేను ఒక నిజం చెప్తాను, మీరు షాక్ మాత్రం కాకండి. విషయం ఏంటో చెప్పు. ఆ శ్రీమంగళానికి ఇకపై రిసీవర్ మీరే. మేమా? ఎందుకు చెప్పాను మీరు షాక్ అవ్వకూడదా అని. సార్, మీరు మీ నాన్నగారికి చెప్పి మొత్తం చేజిక్కించుకోండి, అంతా మీరే పాలించాలి. ఆ ఆర్టీఓ మీకు వ్యతిరేకంగా ఎన్ని ఆధారాలను సేకరించిందో తెలుసా? అవి కోర్టుకెళ్తే పెద్ద సమస్య అవుతుంది. అందుకని మీరే. గవర్నమెంట్ మాకు అధికారం ఇవ్వదు, ఏదైనా కొత్త ఆడియోకి అధికారం ఇస్తారు. నేను అదే చెప్తున్నాను, ఇకపై రిసీవర్ గా ఎవరు వచ్చినా గానీ వాళ్ళని మీరే చూసుకోవాలి. మన భాస్కర్ సార్ని పిలిస్తే ఎలా ఉంటుంది? ఏ భాస్కరన్? అడవిలో ఎర్రచందనాన్ని దొంగిలించడంలో తను నెంబర్ 1 సార్. ఓ, మన ఫారెస్ట్ బాస్ కి? అవును, అతనే. అతను గనక వచ్చాడంటే ఆగిపోయిన నా 2వ అంతస్తుని నేను పూర్తి చేసుకుంటాను. వీరయ్య చెప్పడంలో విషయం ఉంది నాన్న. దేవుడు మీ వైపే ఉన్నారు సార్, మీరు ఏమనుకున్నా జరుగుతుంది. కానీ వాళ్ళు చనిపోయినట్టుగా ఏ ఎవిడెన్స్ లేదు కదా. 1, 2 కాదు సార్, మొత్తం 3 రోజులు అవుతుంది కదా. ప్రాణాలతో ఉండుంటే ఇన్ఫర్మేషన్ వచ్చుండేది. వాళ్ళకి తగిన శాస్త్రే జరిగింది. ఏ తప్పు చేయని మనల్ని ఇబ్బంది పెట్టారు కదా, అందుకు దేవుడు విధించిన శిక్ష. అవునా? రేపు నేను రెవెన్యూ మినిస్టర్ని కలవబోతున్నాను, వేరే విషయం మీద. దేని గురించి మాట్లాడి చూస్తాను. అలా అయితే వాళ్ళు మీకు వ్యతిరేకంగా సేకరించిన అన్నయ్య ఆధారాలని మీకు తీసుకొచ్చిస్తాను. మీ దగ్గర పని చేయాలని నాకు ఆశగా ఉంది సార్. సరే, నువ్వు వెళ్ళి ఫైల్ తీసుకురా. నంబియార్ సార్ ఫైల్ ఇది ఒకటే ఉంది. అలా చూడకు, ఇది ఎందుకో కాదు, కలెక్టర్కి తీసుకెళ్ళి ఇవ్వడానికి. వాళ్ళని పట్టించుకోకండి, మీరు వెళ్ళండి. మేడం వచ్చేసారు. వీరయ్య, మేడం వచ్చేసారు. సర్కారు ఏంటి సర్కార్ ఇలా చేస్తాం? మేము అసలు భయపడిపోయింది తెలుసా. ఒక ఫోన్ చేసైనా మాట్లాడొచ్చు కదా. ఇద్దరు ఇండియా పాకిస్తాన్ లాగా ఉన్నారు, ఇప్పుడు పంచదార చీమలాగా అయిపోయారు. మెళ్ళో దండలేదు కాబట్టి రిజిస్టర్డ్ మ్యారేజ్ అయి ఉంటుందిరా. ఏంటో పిచ్చోళ్ళగా మాట్లాడుతున్నావు? రిజిస్టర్ ఇక్కడికే కదా రావాలి. అప్పుడు అది కాదు. ఇలా చూడు, త్వరగా రిజిస్టర్ చేయించుకో, లేదంటే రేపు రొద్దు నువ్వు మంత్రివో ఎమ్మెల్యేవో అయ్యావంటే ఓ ఆర్డీఓనే మోసం చేశారు ఈయనని పేపర్లోను టీవీలోను తర్వాత పేపర్లో వచ్చి టీవీలో వచ్చి అందులో వచ్చి ఇందులో వచ్చి అసలు నువ్వు బయటికే కదలేవు. షట్ అప్. ఇది అదే అయి ఉంటుంది కదా. అదే అనుకుంటా. అంతే, కరెక్టే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి ఇంత పొద్దున? అది మీకు ఒక గుడ్ న్యూస్ తీసుకొచ్చాను. నాకా? వాళ్ళని లేపెట్టానికి న్యూస్. ఎవరు? ఆర్డీఓని. హత్య? అయ్యో, నేను చెప్పింది అది కాదు, ట్రాన్స్ఫర్ అని చెప్పాను. ఎవరు చెప్పారు? ఎస్పీ ఫోన్ చేసినప్పుడు ఒక హింట్ దొరికింది. ఏమి కారణం? మినిస్టరు, కలెక్టరు, ఈ రెవెన్యూ ఆఫీసరు ఆ నంబియార్ ప్రాపర్టీకి ఇన్స్పెక్షన్ కి వెళ్లారు కదా, ఆ రోజు కనబడకుండా పోయారు. 2 రోజులు ఎక్కడున్నారు ఎవరికీ తెలీదు. ఇంతవరకు డిపార్ట్మెంట్ కూడా ఏం చెప్పలేదు. ఇది అదే అంటే నంబియార్ బాగానే ఖర్చు పెడతారు. 2 రోజులు అతనితోనే ఉంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడమంటే? అయితే సార్ మీరే చెప్పండి, 2 రోజులు ఎక్కడ ఉంది? అది
తేలిన చేయబెడితే ఎవరైనా నాకేస్తారు. ఎవరు నువ్వా? నేను నాకేస్తాను. నీ బుద్ధి ఎలా మారిపోయిందో చూడు. ఏది ఏమైనా ఆమె ఇక్కడ నుంచి వెళ్ళటమే కదా కావాలి. అది జరిగింది కదా. అయితే ట్రీట్ ఎప్పుడు? నిజం చెప్పాలంటే నీ గురించి 2-3 రోజులుగా ఎటువంటి సమాచారం రాకపోతే నేను దాని గురించి ఆలోచించలేకపోయాను. నువ్వు ఎన్ని రోజులు ఎక్కడున్నావు? లేదు, అది ఏమైంది? ఆడియో ట్రాన్స్ఫర్ అవుతున్నారని విన్నాను. మంచి విషయమే కదా. లేదు, తను ఇక్కడ నుంచి వెళ్ళిపోతే పోయింది, వదిలేరా. అది కాదు అంకల్, ఆమె ఎక్కడుంటే నాకు ఒక మంచి రిపోర్ట్ దొరకడానికి అవకాశం ఉంది. అలా అని నీకెలా తెలుసు? కనబడకుండా పోయిన 2-3 రోజులు మేమిద్దరం కలిసే ఉన్నాము. లేదు, యాక్సిడెంటలీ అలా జరిగిపోయింది. సూపర్. నేను ఎలాగైనా సరే తన ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేస్తాను. థ్యాంక్ యూ అంకుల్. ఏంటయ్యా ఈ సమయంలో? మేడంకి ఆరోగ్యం బాగోలేదు. జ్వరం ఎక్కువ ఉంది. దిస్ ఈజ్ లెథోపారసిస్. సాధారణమైన వ్యాధి అనుకోకండి. దిస్ ఈజ్ టూ డేంజరస్. లివర్, కిడ్నీ, లంగ్స్ వీటి మీద ప్రభావం ఎక్కువ ఉంటుంది. ట్రీట్మెంట్ తీసుకోలేదంటే డెత్ కన్ఫర్మ్. అయినా ఈవిడికెలా ఈ వ్యాధి? డ్యూటీ మీద ఆవిడ కొన్ని రోజులు అడవిలో ఉండాల్సి వచ్చింది, అందువల్ల ఉండొచ్చు. ఎనీవే, షీ ఈజ్ ఓకే నౌ. 2 రోజులు రెస్ట్ తీసుకోనివ్వండి, తర్వాత వెళ్ళొచ్చు. సరే. సర్కారు, నువ్వేం చేయబోతున్నావు? నేనిప్పుడు ఈ క్రీమ్ తినబోతున్నాను. చూస్తే కనబడట్లేదా? షేవ్ చేసుకుంటున్నాను. గెడ్డం మీసం తీసేసి చర్చిలో ఫాదర్ అవబోతున్నావు ఏంటి? ఈ గెడ్డం మీసం లేకపోతే సర్కారు సాంబారయ్యా. మనసులో ప్రేమ పుడితే ఎవరైనా ఇలా అందంగానే తయారవుతారు. నీకు తెలీదా? ఏంటిది? ఆ ఆర్డీఓ మన సర్కార్ మనసుని జప్తి చేశారు. ఆర్డీఓ మీద ప్రేమ పుట్టిన తర్వాత సర్కార్ మేసం తీస్తారు, గెడ్డో తీస్తారు. ఆర్డీఓని పెళ్లి కూడా చేసుకుంటాడు. ఆర్డీఓ గర్భవతి అవుతారు. ఆర్డీఓని పెళ్లి చేసుకున్న సర్కారు ఒక హత్య కేసులో జైలు కూడా వెళ్ళిపోతాడు. ఆలోగా ఆర్డీఓ ఓ ఆడపిల్లని కంటారు. అన్ని కోల్పోయిన ఆర్డీఓ పిల్లల్ని పెంచడానికి ఆర్డీఓ బస్ స్టాండ్ లో, రైల్వే స్టేషన్ లో ఆడుకుంటూ కష్టపడతారు. ఆ పాప పెద్దదైన తర్వాత సినిమాలో యాక్ట్ చేపిస్తానని చెప్పి ఎవరిని తీసుకెళ్లి మోసం చేస్తారేమో. జైల్లో ఉన్న సర్కార్ ఎవరో ఆ పిల్లని మోసం చేశారన్న విషయం పేపర్ లో చదివి గుండె పొడితో మరణిస్తారు. అప్పుడు మాకు ఎవరు ఉంటారు? సర్కార్ మాట్లాడి పిచ్చెక్కిచ్చేస్తారు. చాలా ఇప్పుడు చాలా మంచోళ్ళలాగా ఉన్నావు. మన్మథ సర్కారే. అబ్బాస్, యా, ఇప్పుడు ముఖ్యాంశాలు చూద్దాం. ఇంటర్పోల్ వెతుకుతున్నప్పుడు నిందితుడు అబ్బాస్ పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. ఆర్యాపురంలో పట్టుకున్న అబ్బాస్ కోర్టుకు వెళ్లే దారిలో నిందితుడు తెలివిగా అక్కడి నుంచి తప్పించుకున్నాడు. పోలీస్ విచారణ మొదలెట్టారు. హలో, హోమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి సార్. అబ్బాస్ దొరుకుతారా లేదా తర్వాత చూద్దాం. ఇప్పుడు సార్, ఆట మినిస్టర్ లైన్లో వార్తలు. ఉన్నారు. వచ్చే వారం వరల్డ్ కప్ మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది.
సార్ మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం సార్. తను తరచుగా వెళ్ళే ప్రతి చోటుని మేము వాచ్ చేస్తున్నాం సార్. ఎస్ సార్. అవును సార్, తను తరచుగా ఎవరెవరికి ఫోన్ చేస్తున్నాడో మేము వాచ్ చేస్తున్నాం. సార్ ఎనీ ప్రోగ్రెస్? ఐఎమ్ ట్రైంగ్ సార్. ఇద్దరు సైనికులు కాకుండా 4 చనిపోయారు. ఇతను కనిపెట్టిన వాళ్ళకి ఫ్రెంచ్ గవర్నమెంట్ ఇండియన్ కరెన్సీలో 1 కోటి రూపాయలు ఇస్తానని చెప్పారు. ఇన్ని రోజులు ఆయన సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవించారు. ఇంతటితో సమాప్తం. మళ్ళీ కలుద్దాం. వాట్ యు సే? నువ్వు ఏమి చేయలేవా? జైల్లో అలా చెప్పలేదు కదా. సిటీనే కంట్రోల్ చేస్తున్న దాదా డబ్బులు ఎక్కువ ఉంది, భూమిలో ఒక స్వర్గం అంటే అది నా ఇల్లే, ఇలా అంతా చెప్పే కదా జైలు నుంచి బయటకు వచ్చావు. జైలు నుంచి వచ్చిన తర్వాత నువ్వెక్కడికి వెళ్ళొద్దు, నా దగ్గర వచ్చే నువ్వే చెప్పావుగా. అబ్బాస్ ప్లీజ్. వద్రా, కానీ విశ్వాసంగా ఉండాలి. జైలుకి లోపలికి బయట నీకు ఎంత సహాయం చేశాను. ఆ హత్య కేసులో నీకు బదులుగా నేను సరెండర్ అయ్యాను. ఇప్పుడు నాకు అవసరం ఉన్నప్పుడు నీ దగ్గర డబ్బు లేదు, సహాయానికి మనసు లేదు. నేను చెప్పేదంతా నిజమే. నేను నమ్ముతానదని. ఇంత ఆస్తి ఉన్న నీకు 5 లక్షలు ఒక బండి రెడీ చేయలేవా నువ్వు? నేను ఈ రోజే ముంబై వెళ్ళాలి. నేనే తప్పు చేశాను. వీడిలాంటి ఒక్కడిని చేర్చి ఉండకూడదు. అయితే నేను చెప్పేదంతా అబద్ధం అంటున్నావా? ఈ నిమిషం కూడా నేను నిన్ను పోలీసులకు పట్టించగలను, కానీ ఎందుకు చేయట్లేదు? మనం ఇద్దరం కలిసి ఫ్రెండ్స్ గా ఉన్నాము. నేను ఏ పరిస్థితిలో ఉన్నా నీకు అనుమానంగా ఉంటే వీడిని అడుగు. సర్కార్ చెప్పేది నిజమే. నేను ఒకటి చెప్తాను అబ్బాసు, ఇప్పుడు ఇరుక్కుని ఒక 5-6 నెలల తర్వాత మళ్ళీ తప్పించుకో. అంతలోకి సర్కార్ చేతికి అంతా వచ్చేస్తుంది. అప్పుడు 5 లక్షలు కాదు 50 లక్షలు అడిగినా కూడా వాడు ఇస్తాడు. ఇటు చూడు, ఎవ్వరికి తెలియకుండా నువ్వు ఎన్ని రోజులైనా ఇక్కడ ఉండొచ్చు, దానికి నేను గ్యారంటీ. కానీ నీకు ఇచ్చి సహాయం చేసే అంత డబ్బులు నా దగ్గర లేవు. నేను ముంబై వెళ్ళాలి. నువ్వు ఫోన్ ఇవ్వు. రే వాడికి ఆ ఫోన్ ఇవ్వు. సార్ नहीं तो मैं तेरे को जिंदा नहीं छोड़ेगा. Now it's 11:30. So you do one thing. లొకేషన్ కనిపెట్టాం. ఇప్పుడు వెళ్ళి మాట్లాడేది వినండి సార్. భయపడడానికి ఏం లేదు. నేను చాలా సేఫ్గా ఉన్నాను. నా ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాను. ఫ్లైట్ ట్రైన్ ఏది వద్దు, ఒక బండి పంపితే చాలు. ఉదయం 4 గంటలకి ఇక్కడి నుంచి బయలుదేరుతాను. తర్వాత చెప్పింది గుర్తుంచుకోండి. నాకు టికెట్ని రెడీ చేయండి. శ్రీలంక మాత్రమే సేఫ్. అక్కడి నుంచి అబ్రాడ్ వెళ్ళిపోవచ్చు. బట్ వన్ థింగ్, ఆ డర్టీ బిచ్ ఉన్నాడు కదా, నేను అక్కడికి వస్తున్నానని వాడికి తెలియకూడదు. వాడిని ముగించామంటే ఇంకా నో ప్రాబ్లం. బండి పంపించాల్సిన చోటు తెలుసు కదా, శ్రీమంగళం. ఎగ్జాక్ట్లీ, నా సెంట్రల్ జైల్ ఫ్రెండ్. సార్, ఫోర్స్ వెళ్తున్నారు సార్. దానికి ముందే ఆర్డీఓకి ఇన్ఫార్మ్ చేయాలి సార్. ఆ ఇంటి డోర్ గనక ఓపెన్గా ఉంటే అటాక్ చేయడానికి ఈజీగా ఉంటుంది సార్. బై ది బై, ఆర్డీఓకి ఈ విషయం చెప్పండి సార్. హలో, నువ్వు లోపలికెళ్ళు. ఏంటి ఈ సమయంలో? ఒక సర్ప్రైజ్ ఇద్దామని. ఇదిగో, ఇదేంటో తెలుసా? పేపర్ అని తెలుసు, కానీ లోపల ఏం రాసిందో తెలీదు. నేను కలెక్టర్ కి రిపోర్ట్ చేయబోతున్నా. ఎందుకు? నేను ఇక్కడ నుంచి ఏం దొంగతనం చేయలేదు. అది కాదు, మిస్టర్ ముకుందన్ కి అనుకూలమైన రిపోర్ట్. రేపటి నుంచి ఈ ప్రాపర్టీ మొత్తానికి హక్కుదారులు మీరే. థ్యాంక్ యూ. నేను ఇంత పెద్ద విషయం చెప్పాను, మీ మొహంలో అసలు సంతోషమే లేదు. సంతోషం లేదని ఎవరన్నారు? అది కాదు, ఇక్కడ మీరు తప్ప వేరింకెవరన్నా ఉన్నారా? లేదే. ఉన్నారే. ఎవరు? కుమార్ ఇప్పుడు ఇక్కడ లేడు, ఊర్మిస్ ఉన్నాడు, పిలవాలా? వద్దు.
ఇదిగో ఇదిగో ఇటువైపు వెళ్ళు వెళ్ళు. సర్చ్ దిస్ వే, అటువైపు. ఏంటి సార్ ఏమైంది? మీ వాళ్ళు ఏమన్నా కనపడతలేదా? ఆ? నేను ఒక్క నిమిషం స్టాప్ దేర్, డోంట్ మూవ్. ఇటు పక్క వస్తున్నాడు. తీసుకోండి. Take him also. ఆ దేవుడు తలుచుకున్నా నువ్వు అసలు మారం. అలా కాదు, నేను పెద్ద కేసు, అన్బెయిలబుల్, జామీన్ లేని వారెంట్. ఇది మామూలు నేరమా? ఇంటర్నేషనల్ క్రిమినల్ ని నువ్వు దాచిపెట్టావు. నీ ద్వారా ఆమె పట్టుకుంది. అందుకే నన్ను తమాషా చూడమంటావా? ఈ చేతుల్లోనే నువ్వు పెరిగావు. నన్నేం చేయమంటావు? నేను డబ్బు గురించి ఆలోచించలేదు. లక్షల కొద్ది ఖర్చు పెట్టాను. కేసు నుంచి బయటికి తీసుకొచ్చాను కదా. నువ్వు తన మీద చూపించిన ప్రేమంతా చూసి తను నీకు అనుకూలంగా రిపోర్ట్ ఏదైనా ఇచ్చిందా? లేదు కదా. రాసినట్టుగా నటించింది, తర్వాత చింపేసింది. ఇప్పుడు ఎవరు మూర్ఖులయ్యారు? నిన్నే మూర్ఖుని చేసింది. నీకు ప్రేమే కదా ముఖ్యం. వెళ్ళి లవ్ చేసుకోరా. రే, ఆమె నిన్ను బాగా మోసం చేస్తోంది. తన ప్రాణాలు కూడా నువ్వు కాపాడావు. ఆ అడవిలోంచి చిన్న గీటు కూడా పడకుండా ఆమె నువ్వు తీసుకొచ్చావు. నిన్ను ఇంత భద్రంగా పెంచిన నన్ను ఎదిరించి తనకి ఒత్తాస పలికావు కదా. అందుకైనా ఆమె నీకు కృతజ్ఞత చూపించాలి కదా. చూపించింది ఎవరికి? గవర్నమెంట్ కి. అతను నీ ఇంటికి రావడం ఆమె గమనించింది. వెంటనే పోలీసులకు ఫోన్ చేసింది. ఆమెకు తెలుసు ఇది గోల్డెన్ ఛాన్స్ అని. ఈ కేసులో నువ్వు లోపలికి వెళ్ళావంటే మళ్ళీ జీవితంలో బయటకు రాలేవు. లేదంటే పోలీసులకు చెప్పడానికి ముందే అతన్ని పంపించేయమని చెప్పి తను నీతో చెప్పుండేది కదా. నువ్వు అమాయకుడివి. అది తను ఉపయోగించుకుంది. నువ్వు చెప్పేది వింటానికైనా తను నిలబడిందా? ఎలా నిలబడుతుంది? జీవితాంతం నిన్ను జైల్లో ఉండేలాగా చేసి నీ ఆస్తంతో అనుభవించాలనే కదా తన ప్లాన్. నేను ప్రాణాలతో ఉన్నంత వరకు నిన్ను ఎవరైనా మోసం చేస్తే నేను ఊరుకోను. నిన్ను ఎవరు ఇక్కడ మోసం చెయ్యలేరు. ఇంతకాలం ఇతరుల కోసమే నువ్వు దాదాగా ఉన్నావు. ఇకపైన నీకోసం ఈ అంకుల్ నీతో పాటు ఉంటాడు. వెళ్ళిదని చంపేయి. డబ్బు విరజిమ్మితే ఎటువంటి చట్టానైనా మార్చొచ్చని నీకు తెలుసు కదా. కేసులో అరెస్ట్ అయిన నిందితుడకు శిక్ష. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన నిందితుడు గోపీనాథ్ కొడుకు ముకుందన్కి 6 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడమైనది.
చూస్తే మళ్ళీ ఇలాంటి తప్పులే చేస్తాడని జ్ఞాపకం పెట్టుకొని జస్టిస్ యాక్ట్ ప్రకారం హంతకుడైన ముకుందం గారిని చిల్డ్రన్స్ జైల్లో వెయ్యమని ఇప్పటి నుంచి 2 సంవత్సరాలు అక్కడే ఉండాలని ఈ కోర్టు తీర్పునిస్తోంది. తీర్పు యొక్క రిపోర్ట్ ని హంతకుడైన గార్డియన్ కి అడ్వకేట్ దామోదర్కి ఇవ్వాలని ఈ కోర్టు తీర్పునిస్తోంది. చెప్పిందంతా విన్నావు కదా, ఎందుకురా ఇలా చేసావు? ఏడకండి అంకుల్, మీరు ఏడకండి. తప్పైన ఆధారాన్ని తయారు చేసి కోర్టును మోసం చేసి నీ యొక్క గార్డియన్ పదవిని దక్కించుకున్నాడు నంబియార్. నీకు రావాల్సింది వసదైన జీవితాన్ని నీకన్నీ అప్పచెప్పారు. నువ్వు చిన్న వయసులో ఆడుకునేటప్పుడు నీ చేతిలో ఉన్నాయన్ని ఆయుధాలు. చిన్న వయసు నుంచే గోరు ముద్దలు పెట్టి పెట్టి నిన్ను రౌడీగా పెంచారు. ముందు చిన్నపిల్లలు చదివిన జైలు, 10 సంవత్సరాలకి ఒక హంతకుడివి. జైలు నుంచి బయటకొచ్చిన తర్వాత వేరే కేసులో నిన్ను ఇరికించి మళ్లీ జైలుకి పంపించారు. చెప్పాలంటే నిన్ను బానిసగా పెంచారు. శ్రీమంగళం ఒకే ఆస్తిపరుడు 14 సంవత్సరాల ముకుందన్ కోకట్పల్లి పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబర్ 120/96 కేసులో సరైన ఎవిడెన్స్, సరైన సాక్షి ఉండడం వలన ఇండియన్ చట్టం ద్వారా 307, 302 ఈ సెక్షన్ ద్వారా ముద్దాయిని శిక్షించి ముద్దాయికి ఆయుల్ ఖైదీగా ఈ కోర్టు నిర్ణయించింది. ఈ ముద్దాయికి వయసు మూలాన 307 సెక్షన్ ద్వారా అతను చేసిన తప్పు దండన ఇవ్వలేకపోవడం, జైలు శిక్ష మాత్రం ముద్దాయి అనుభవించాలని కోర్టు నిర్ణయిస్తుంది. నువ్వు ధైర్యంగా ఉండరా, మనం హైకోర్టుకు అప్పీల్ చేద్దాం. అంకుల్ నీకు తోడుగా ఉంటాడు. నీకు 21 సంవత్సరాలు వచ్చినప్పుడు చట్ట ప్రకారం నీకు రావాల్సిన ఆస్తి నీకు తిరిగి రావాల్సిన సమయం వచ్చింది. ఆ తర్వాత ఒక కేసులో మళ్ళీ అతని కోసం వెళ్లవలసి వచ్చింది. అది అతను చేసిన ఒక తంత్రం. నీ పేరున ఉన్న ఆస్తి ఎప్పుడూ తన చేతి నుండి పోకూడదని తను ఎక్కువగా ఆలోచించాడు. ఇదంతా తెలుసుకున్న తర్వాత అతని దగ్గర నుంచి నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకోవాలనుకున్నాను. చనిపోయిన నా స్నేహితుడి కోసం ఇదైనా నేను చేస్తాను. నా యొక్క స్టూడెంటే అప్పుడు కలెక్టర్. మేమిద్దరం చీఫ్ మినిస్టర్ని కలిసి గార్డెన్గా ఉన్న అతనికి మేము కంప్లైంట్ ఇచ్చాం. కూర్చో బాబు. ఆంధ్ర నుంచి పంపించేయడం అది మనం చేసిన తప్పు. ఈయన ఇక్కడే ఉండుంటే రౌడీలందరినీ మార్చేవారు కదా. హలో, ఇస్తున్నాను. ముస్తఫా సార్. ఏంటి ముస్తఫా, 17వ తారీఖా? 17వ తారీఖు ప్రోగ్రాం ఏంటో చూడు. సార్ ఆ రోజు ప్రోగ్రాం ఉంది. 17వ తారీఖు నాకు ప్రోగ్రాం ఉంది తమ్ముడు. ఆ రోజు కుదరదు. ఒకవేళ చేద్దాం. రేపు నువ్వు ఇక్కడికి వస్తావు కదా, అప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇసుక దోపిడీ విషయంలో ఎమ్మెల్యే ఇచ్చిన కంప్లైంట్ మీకు రాలేదా? ఏం యాక్షన్ తీసుకున్నారో చెప్పండి. ఒక్కొక్క టోల్ గేట్లను ఒక్కొక్క పోలీసులను వేసున్నాం సార్. ఒక్క పోలీసా? అపోజిషన్ పార్టీ లీడరు ఈ ఊరు వాడు. ఒక్కొక్క పోలీసుకి బదులుగా ఒక్కొక్క చోట ఓ పోలీస్ స్టేషన్ కట్టాల్సి ఉంటుంది. సార్, ఒక పర్సనల్ విషయం చెప్పాల్సింది. చెప్పు. ఉదయం నుంచి అన్ని తలపోటు విషయాలే. ఇప్పుడు పర్సనల్ మ్యాటరా ఏంటో చెప్పు. ఇతను నా ఒక టీచర్ సార్. నమస్కారం. ఇతను మీ దగ్గర ఒక కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాడు. కంప్లైంట్ నా మీదేనా? ఈ లోకంలో మీ మీద ఎవరైనా కంప్లైంట్ ఇస్తారా? విన్నావా? ఈయన మనతోనే వేళ కొళలాడుతున్నాడు. విషయాన్ని చెప్పవయ్యా. అతని పైన నమ్మకం పోయినందువల్ల కోర్టు గార్డియన్ స్థానం పట్టుకున్నారు. దానికి బదులుగా గవర్నమెంట్ ఒక రిసీవర్ వెచ్చి దాన్ని ముగించారు. న్యాయం ధర్మం కాపాడే నా కూతురని నేను గర్వంగా చెప్పుకున్నాను. ఎంత చెడ్డ విషయానికైనా తన సహాయం చేయదు. అందువల్ల కలెక్టర్ తనని రిసీవర్గా పెట్టుకున్నారు. మీ ఇంటి నుంచి ఒక చీపిరుపులు కూడా బయటకు పోకూడదని తను జాగ్రత్త పడింది. దానివల్లే తను ఇంత స్ట్రిక్ట్ గా ఉంది. ఇదిగో, ఇవన్నీ నీ ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్స్. నీకిమ్మని తను నాకిచ్చింది. ఇవి శ్రీమంగళం ఇంటి తాళాలు. ఇక మీదటి తను అక్కడికి రాదు. వేరెక్కడైనా ట్రాన్స్ఫర్ అవుతుందని అనుకుంటున్నాను. వస్తాను. ఇదిగో వచ్చాడు.
మేము నీకోసం అక్కడికి వద్దామని అనుకున్నాం. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ చనిపోయిందట కదా. పర్వాలేదురా, ఆమె విషయం తర్వాత చూసుకుందాం. ఇది అంతకంటే పెద్ద విషయం. ఆ గోషి మనల్ని మోసం చేశాడు. 1, 2 కాదు, 4 కోట్ల రూపాయలు తీసుకుని పారిపోయాడు. ఇన్కమ్ ట్యాక్స్ కి భయపడే వాడి దగ్గర డబ్బులు ఇచ్చారు, కానీ ఇప్పుడే తెలుస్తుంది వాడు కుటుంబంతో పారిపోయాడని. నీ చేతికి కత్తి ఇవ్వకూడదని అనుకున్నాను, కానీ ఇప్పుడు వేరే దారి లేదు. నాకు ఆ డబ్బు తిరిగి రావాలి. అది నీ వల్ల మాత్రమే జరుగుతుంది. బయలుదేరు, కావాలంటే వీడిని కూడా తీసుకువెళ్ళు. ఎన్ని కోట్లు అన్నారు? 4 కోట్లు. రారా. మురళి, లెక్క సరిగా ఉందా? అన్నీ ఓకే. ఏంటి, తాగడానికి నీళ్ళు కావాలా? ఏంటయ్యా ద్రోహి! వెళ్దాం. డబ్బుని పెట్టేసి వస్తాను. ఆయన్ని పిలువు, నేను ఇస్తాను. ముకుందన్ ఎక్కడరా? మిమ్మల్ని రమ్మని చెప్తున్నాడు. ఏంటి ముకుందన్, డబ్బు దొరికిందా? తెలివైన వాడివి, నాకు తెలుసు వీడు వెళ్తేనే పని జరుగుతుందని. ఎలా ఇవో? ఇది నాన్నగారి డబ్బు. మొదటిసారి నా చేతికి దొరికిన ఆస్తి. ఇది నీకు కావాలా? ఎరా, చెప్పింది వినిపించలేదా? కావాలా? ముకుందా? అవునయ్యా, నేను ముకుందన్నే. ఇది మాత్రమే కాదు, నా నాన్నని మోసం చేసి నా జీవితాన్ని పాడు చేసి నీ ఆస్తి అంతా నేను తిరిగి తీసుకోవడానికే ఇక్కడికి వచ్చాను. నిన్నెవరు మోసం చేయలేదురా. మీ ఆస్తి మొత్తం గవర్నమెంట్ దగ్గరే ఉంది. ఎవరినైనా చేపడతావు? ఈ ముకుందన్ దగ్గరే అబద్ధం ఆడతావా నువ్వు? చేద్దామని కొడుకు చంపేస్తాను నిన్ను. అన్ని నిజాలు తెలుసుకునే ఇక్కడికి వచ్చాను. నాకు 3 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి నరకంలో పెంచేది గుర్తులేదా? నా సగం జీవితం జైల్లోనే గడిపేశాను. మిగతా సగం జీవితం జైలు నుండి బయటకు వచ్చి నీకోసం దాదాగా ఉండేవాను. కేసులే దొరికిన వకీల్వి నువ్వు ఎలా కోటీశ్వరుడు అయ్యావని నేను తెలుసుకున్నాను. అంతా ఈ రోజుతో సమాప్తం అవుతుంది. అంతా నాకు తిరిగిచ్చేసాయి ఇప్పుడే. నీ అవసరాని కోసం నన్ను పెంచి పెద్ద చేశావు. సర్కార్ అనే దాదాని చెప్తున్నాను. అవునరా, నువ్వు చెప్పిందంతా నిజమే. నేనే నిన్ను పెంచినట్టుగా పెంచి చెడగొట్టాను. ఈ నంబియారు ఊరికేది చేయడు. కేసే లేని వకీలు కోటీశ్వరుడు అవ్వడం నా తెలివితేటలరా. నా ఫ్యాక్టరీకి వచ్చి నన్ను బెదిరిస్తావా? నిన్ను ఇక్కడే చంపి పాతరేసినా అడిగే దిక్కు లేదురా నీకు. ఎక్కడి నుంచో వచ్చిన అమ్మాయి కోసం నన్నే ఎదిరిస్తావురా దౌర్భాగ్యుడా. నిన్ను నేను బతకనివ్వను రా. చూసుకో. ఏంట్రా చూస్తూ ఉన్నారు? వీడిని ముక్కలు చేసి కుక్కలకు పడేయండి.
నాన్న లేరా? నానా ఏంటమ్మా? జీవితం అంతా దాదాగా ఉండిపోయాను. చదువుకుందంతా జైల్లో. ఫ్రెండ్స్ అని చెప్పుకోవడానికి చాలా మంది క్రిమినల్స్. నేనెప్పుడు మంచోడిగా మారలేను. ఒక చిన్న కోరిక, నా కోసం నా నాన్నగారు సంపాదించిన ఆస్తంతా వ్యర్థమైపోవద్దని కోరుకుంటున్నాను. నాకు వేరే ఎవ్వరి మీద నమ్మకం లేదు. ఒకరోజు నేను మంచిగా మారిపోయాననిపిస్తే ఆ రోజు వచ్చి తీసుకుంటాను. కానీ ముకుందది వేరేం మాట్లాడకండి. మిస్టర్ ముకుందన్, అలాగే 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 ముకుందన్. ఏయ్. ఇదంతా ఇవ్వద్దా? అయ్యో, నేను వెళ్ళొచ్చేస్తాను. త్వరగా ఇవ్వండి. ఇదంతా సంతోషంగా నీ చేతులతోనే ఇవ్వు. తీసుకోండి. ఏంట్రా? మేము బయలుదేరతారా? పరోలు అయిపోయింది. 1 సంవత్సరం అయిపోయింది కదా. మీ ఇద్దరిని నేను తొందరగా బయటికి తీసుకొస్తాను. ఇక మేము ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, నిన్ను చూసుకోవడానికి మనిషి ఉన్నారు కదా. ఇప్పుడు నీకు అన్నీ దొరికాయి కదా. ఆ తర్వాత కూడా ఈ సర్కార్ పేరు ఎందుకు? చక్కనైన నీ ముకుందన పేరే అందంగా ఉంటుంది. ముకుందా, నీ దగ్గర ఒకటి అడగాలి. అడుగు. నువ్వు చెప్పరా. నువ్వే అడుగు. నాకు భయంగా నువ్వే అడుగు, నా వల్ల కాదు కానీ. ఒకవేళ మీకు భయంగా ఉంటే ఈ ముకుందన్ మీసాలు తీసేస్తాను. ఇప్పుడు చెప్పండి. ఇదే మా ఇదే మా అభ్యర్థన. అభ్యర్థన. డింగ్ డింగ్ సెంటర్ చేయడానికి బండి తిండి వెళ్దాం. బాయ్, టాటా.